முன்னந்திருவாழ்மொழி பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின் பழகி தனைவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஏறார் வைகாசி விசாகத்தின் ஏற்றத்தை பாரோர் அறிய பகருகின்றேன். சீராரும் வேதம் தமிழ் செய்த மெய்யன் எழில் குறுகை நாதன் అవతరిத்த నాள். ఇది నమ్మాళ్వార్ అవతార క్రమాన్ని చెప్పే ఆశ్చర్యమైన పాసురం. ఈ పాసురం అనేది స్వామి మనవాళమామను అనుగ్రహించింది. ఉపదేశరత్న వాళ్ళు 14వ పాసురం. నమ్మాళ్వార్ అవతార క్రమం అనేది ఏంది? ఏరార్ వైగాసి, వైగాసి అంటే వైశాఖ మాసం. ఆ వైశాఖ మాసానికి ఉండే వైభవం ఏంటి? అది ఒకటి. ఆనకు విశాఖ నక్షత్రం, ఆ విశాఖ నక్షత్రానికి ఉండే వైభవం ఏమి, దానికి ఉండే ఆశ్చర్యమైన ఆ మహిమ ఏమి అని చెప్తారు. ఇదన్నీ పారోరరియ పగరగిండ్రేన్. పారోర్ అంటే ఈ లోకంలో ఉండేటోళ్ళు. ఈ లోకం అంటే ఈ లోకం ఒకటే కాదు, ప్రతి లోకంలో నిత్య విభూతి నీలా విభూతి నిత్య విభూతి కాకుండా మిగతా లోకం అన్ని లోకాలు అరియ పగరు. నేను చెప్తాను పగరుగండ్రేన్. ఏం చెప్తావు అని చెప్పి మనం కనుక్కుంటే శ్రీరారుం వేదం తమీషైద. శ్రీరారుం వేదం, శ్రీరారం వేదం అంటే వేదానికి ఏదో ఒక వైభవం ఉంటుంది, దానికి శీర్మై అంటారు. ఆ శ్రీరారం వేదం, ఆ వేదాన్ని తమీషైద ద్రావిడ భాషలో చేసిన ఎழிల్ కురుగై. ఆ కురుగై అంటే ఆళ్వార్ తిరునగరికి కురుగు నగర్ అని పేరు. ఆ కురుగైకి ఎழிల్ అంటారు. ఎழிల్ అంటే అంత ఆనందంగా ఉంటుందంట, అంత ఉంటుందా, అంత అందంగా ఉంటుందంట ఆ ఊరు. ఆ కాలం నేను చెప్తున్నాను. ఎழிల్ కురుగై నాథన్, కురుగై నాథన్ ఆళ్వార్ తిరునగరికి నాథుడు. అటైతే ఆళ్వార్ తిరునగరికి పెరుమాళ్ కాదు ప్రధానం, ఆళ్వారే ప్రధానం. అట్లాంటి ఎழிల్ కురుగై నాథన్ అవతరిత్తనాలు, అవన అవతారం చేసిన రోజు వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం చెప్పి. దీంట్లో నిన్న రోజు మనం ఆ ఆళ్వార్ అవయవి, మిగతా వాళ్ళంతా అవయవం అని చెప్పాము. అవయవి అవయవం అంటే ఏంటి? ఒక స్వామి చెప్తాను, ఆ స్వామికి మిగతా వాళ్ళందరూ శరీరంగా ఉంటారు, అద అవయవం అంటాం. అవయవను రామానుజ అవయవ ప్రభావం చూసాం కదా. దాంట్లోనే మొదట నమ్మాళ్వార్ అవయవంగా ఉంటారు, అవయవిగా ఉంటారు, మిగతా ఆళ్వార్లు అవయవంగా ఉంటారు మనం చూసాం. దాంట్లో భూతం శరహ, నిన్న మనం చూసేసాము, మళ్ళీ చెప్తున్నాను. భూదత్తాళ్వార్ నమ్మాళ్వార్ శిరస్సుగా ఉంటాడు. అదే ప్రకారం వైఘై ఆళ్వార్ పేయాళ్వార్ వీరిద్దరు 2 కళ్ళుగా ఉంటారు. దాని తర్వాత స్వామి పట్టార్యం పెరియాళ్వార్ తిరుముఖం అంటారు, ఆయన ముఖంగా ఉంటారు, అది కాక నోరుగా ఉంటారు. దాని తర్వాత 2 చెవులు, ఆ చెవులుగా తిరుమేషి ఆళ్వార్ ఉంటారు. దాని తర్వాత భాగుబంధది అటైతే 2 భుజాలు కులశేఖర ఆళ్వార్ను తిరుపాన ఆళ్వార్ను ఉంటారు. దాని తర్వాత నాభి అంటే బొడ్డు, ఆ బొడ్డని దేవుంటారు తిరువంగై ఆళ్వారుగా ఉంటారు. దాని తర్వాత ఆళ్వార్కు 2 తిరువడి ఉంటుంది కదా, 2 తిరువడి స్థానంలో మొదలగవి ఆళ్వార్, స్వామి రామానుజుల వారు, వీళ్ళందరూ ఉంటారు. ఇదన్నీ రామానుజ అవయవ ప్రభావంలో మనం చూసిందాము. మీకు సందేహాలు ఉంటే అది వేసుకొని మీరు వింటే పూర్తిగా తెలుస్తుంది. ఇది మనం 2 రాత్రులు చూశాము. దాని తర్వాత ఈ ఆళ్వారు మయర్వర మదినల మరుల పెట్టవర్. అట్లంటే ఏంది? నిర్హేతుక కటాక్షం. ఆళ్వారికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? స్వామి బాగా చదివి ఉంటాడండి, ఏదో మంచి యూనివర్సిటీలో చదివి ఉంటాడు. ఆ యూనివర్సిటీలో చదివి పిహెచ్డి చేసినట్టే. ఏ యూనివర్సిటీ లేదు, ఏం లేదు. భగవంతుడుగా ఆయన నిర్హేతుకంగా, నిర్హేతు అంటే ఏం తెలుసుకోవాల. హేతు అంటే దీనివల్ల ఇచ్చేటని అర్థం. నిర్హేతుకు అంటే ఏ హేతు లేదు, ఏ కారణం లేదు. ఎందుకు స్వామి ఇచ్చాడు? కొన్ని మందుల కింద కొన్ని వస్తువులు పట్టుకుంటుంది,
ఎందుకు పట్టుకుంటుంది అని అడిగితే దానికి రీజన్ చెప్పని కాదు. కొన్ని మందికి శాతవతి పట్టుకుంటుంది, కొన్ని మందికి మధ్యాహ్నం పట్టుకుంటుంది, కొన్ని మందికి కొరంబు పట్టుకుంటుంది, కొన్ని మందికి ఏదేదో భక్షణాలంతా పట్టుకుంటుంది, కొన్ని మందికి ఏ స్వామి అదంతా ఎందుకన్నా ఉన్న పులిహోర పట్టుకుంటుంది. ఎలా ఉంటుంది కదా? ఎందువల్ల? అదంతా మంచిది కాదని చెప్పని అవుతుంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. అది ఏం రీజన్ తెలవదు. అదే ప్రకారం ఆళ్వారు అనుగ్రహం చేశారు. నాకు చేయలేదు స్వామి, చేయలేదు వాస్తవమే. ఎందుకు చేయలా? ఆయన ఎందుకు చేశాడు? రెండు తెలవదు. తెలవదంటే దానికి ఏం అర్థం? ఆయన చెయ్యాలనుకున్నాడు, చేశాడు అంతే. దానికిదా స్వతంత్రుడని పేరు, నిర్హేతుక కటాక్షంని పేరు. అటైతే నేను ఏం చేసినా నాకేం చేయడా, చేస్తే చేస్తాడు. అయితే ఏం చేయకపోను చేస్తాడు. ఏం చేయకపోతేనే చేస్తాడంటే అందరికీ చేయాల్సింది మళ్ళీ లేదు. ఆయన ఎవరికి చెయ్యాలనుకుంటాడో ఆయన చేస్తాడు. అదిదా నిర్హేతుక కటాక్షం, స్వతంత్రుడు పేరు. అట్లాంటి నమ్మాళ్వార్ ఇప్పుడు ఈయనకి నమ్మాళ్వార్ అనే పేరు ఉంటుంది కదా. ఆ పేరు ఆయన కాలంలో ఆ పేరు ఉందంటే లేదు. ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు నిన్నే మనం చూసాను, మారన్, శటకోపన్ అని చెప్పి వాళ్ళకి పేరు పెట్టారు. అయితే నమ్మాళ్వార్ అనే పేరు వెనకాల వచ్చింది. వెనకాల ఎట్లా వచ్చిందంటే ఆళ్వార్ విభవం. ఆయన ఇక్కడ వండుకొని తిరువాయుమని మధురగవి ఇచ్చినప్పుడు ఆయనకి నమ్మాళ్వారిని పేరు వచ్చిందంటే రాలేదు. తర్వాత విగ్రహం పోసిన తర్వాత ఆళ్వార్ అందరూ శ్రీవైకుంఠం పోయారు. శ్రీవైకుంఠం పోయిన తర్వాత నమ్మాళ్వార్ అనే పేరు వచ్చింది. నమ్మాళ్వార్ అంటే ఏం స్వామి అర్థం? మనం తెలుగు భాషలో చెప్పంటే మన ఆళ్వార్ మనవాళ్ళండి చెప్తాం కదా, అంత మనవాళ్ళండి అంతే. అదే అంటే మన ఆళ్వార్. అప్పుడు మన ఆళ్వార్ మిగతా ఆళ్వార్లు కాదా? కాదు. ఏం లేదే. కులశేఖర ఆళ్వార్, తిరుప్పాన్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తిరుమహిషి ఆళ్వార్ అని ఉంటుంది కానీ మన ఆళ్వార్ ఉంటుందిగా. ఇప్పుడు నమ్మాళ్వార్ అనే ఒక ద్రావిడ భాషని తెలుగులో అట్నే ట్రాన్స్లేట్ చేసి చెప్పండి అంటే మన ఆళ్వార్. మన ఆళ్వార్ అంటే ఎంత అభిమానం ఉండాలా. మిగతా ఆళ్వారికి మన ఆళ్వార్నికి పేరే రాలేదే. అప్పుడు మన ఆళ్వార్ని పేరు రావాలంటే స్వామి మనోళ్ళు స్వామి అని చెప్తేనే దాని మీద ఒక పట్టుదల వస్తుంది కదా, దాని మీద ఒక ప్రేమ వస్తుంది కదా, దాని మీద మనకి చూస్తేనే ఒక ఆనందం వస్తుంది కదా. అదిదా ఆళ్వార్ దగ్గర. ఆ ఆనందం ఎవరికి వచ్చిందంటే పెరుమాళ్ళకి వచ్చింది. మిగతా ఆళ్వారు కన్నా ఇది ఎక్కడ తెలిసింది తెలుసా? ఆళ్వార్ తల్లి పాసురం కీழ்వానం ఎల్లెండి ఎరిమెసిరి వీడు మేవా ప్రతి ఆళ్వారిని లేపతారు. పుల్లుం శిలమెనగా పాసనం ప్రారంభించి ఎల్లే ఇలంకిలియ పర్యంతం 10 ఆళ్వారిని లేపతారని చెప్పి మనం చూసాము. దాంట్లో నమ్మాళ్వారిని లేపుతారు కదా. అది ఏం పాసనం తెలుసా? కీழ்వానం వెల్లెండి ఎరుమై సిరివీడు மெய்வான் பரந்தனகான் வெக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றானை போகாமல் காத்து உன்னை కూవాన్ వంది నిండ్రూం కోదుకలముడియ పావాయిడిందిరా. ఈ శబ్దంతో చాలా ముఖ్యం. ఆ పాసరంలో కోదుకలం, ఆ కోదుకలం అంటే ఏంటి? కౌతూకులం. కౌతూకులం అంటే అంత మాత్రం ప్రేమ అంట ఆళ్వార్ దగ్గర. అక్కడ కౌతూకలముడియ పావాయ్ అటైతే ఆ అమ్మాయి దగ్గర అమ్మాయి స్వామి ఆ గోపిక అమ్మాయి దగ్గర అంత ప్రేమ అంట ఎవరికి? కృష్ణుడికి. అటంటే ఏమంటుండే అంత ప్రేమ ఆళ్వార్ దగ్గర. ఆ ఆళ్వార్ దా నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్వార్ అంటే మన ఆళ్వార్. అప్పుడు మన ఆళ్వార్ని పేరు ఎవరు స్వామి పెట్టారు? ఇప్పుడు నంబెరుమాలని పేరు పెట్టారు. నంబెరుమాలని పేరు ఎవరో వ్యాసులు పెట్టల, నాదముని పెట్టల, స్వామి రామానుని వారు పెట్టల, నమ్మాళ్వారు పెట్టల. ఎవరు స్వామి పెట్టారు నంబెరుమాలని ఒక పేరు? నంబెరుమాలని ఒక పేరు ఎవరు పెట్టిందంటే ఎవరు తెలుసా? ఈరంగొల్లి అంటారు. కొన్ని శబ్దాలంతా మనం కొంచెం ద్రావిడ భాషనే అది, అయితే తెలిసి పెట్టుకుంటే మంచిది. శాకులోళ్ళు కదా, శాకులోళ్ళని వన్న అంటారు ద్రావిడ భాషలో. అయితే ఆ పేరుతో స్వామి చెప్పాల. ఏం చెప్పారు తెలిసిన? ఈరంగొల్లి.
ఈరంగుల్ని తామ ఉంటది కదా, మనం ఈ వస్త్రాలంతా తడుపుతాం కదా, తడిపిన తర్వాత ఎండేస్తాము, ఆ తామన్ని పోద్ది కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, శాఖలో ఏం పని చేస్తారు, ఆ వస్త్రాలన్నీ ఉతికిన తర్వాత బాగా ఎట్లా చేయాలని చేసి ఎండబెట్టి మనకి ఇస్తారు కదా. అప్పుడు ఆ తామంతా పోద్ది కదా, ఆ తామ పొయ్యేదనిదా ఈరం కొల్లిని పేరు. అదే ప్రకారం ఇప్పుడు మన ఆళ్వార్ ఆ ఈరంగొల్లిదా పేరు పెట్టాడు నంబెరుమాల్. నంబెరుమాల్ అంటే మన పెరుమాళ్ళు, అదే మన ఆళ్వారు ఒక అభిమానం రావాలంటే మిగతా ఆళ్వారి కన్నా కొంచెం అంత పైకి ఉంటారు కదా. మిగతా ఆళ్వారికి మన ఆళ్వారు ఒక పేరు లేదే స్వామి. 10 మంది నిలబడి ఉన్నారు స్వామి, అతను అతను చూసి మనోళ్ళండి, మిగతా 9 మనోళ్ళు కాదని పొద్దు, కాదంటే తోచేస్తామని కాదు, అభిమానం ఆ మీద అంటుంది. మిగతా వాళ్ళు కావాల్సిందే, అయితే పర్టికులర్ గా ఆయన మీద అంత అభిమానం ఉంటుంది అమ్మా మనోడండి, అదే మన ఆళ్వార్. సరే స్వామి, ఇది ఎవరు చెప్పింది? మన ఆళ్వార్ని ఎవరు చెప్పింది? ఎవరో రామానుజు గారు చెప్తే కూడా ఆయనకంటే ఆయన చాలా ఇష్టమండి, మారన్ అడిబడిందవన్ అందువల్ల చెప్పింటారు. నాదముని అంటే ఇంకా ఆయనకి ఇష్టమండి. ఎందుకు ఇష్టం అంటే నారాయణ దివ్య ప్రబంధం ఇచ్చిందే ఆయన కదా, అందువల్ల మన ఆళ్వారు ఆయన చెప్పింటాడు. ఆయనే చెప్పల, స్వామి రామానుజు వారు చెప్పల. సరే వేదాంతం తీసుకుని మన వాళ్ళు అని చెప్పారు, ఆయనే చెప్పల. ఎవరు స్వామి చెప్పారంటే పెరుమాళ్ళు చెప్పారు. ఎంత వైభవం పుట్టేది. మిగతా ఆళ్వారి కన్నా ఈయనకుండా ఆళ్వారికుండా వైభవం ఉంటే ఈయన ఒక పాసరమే కూర్చొని చేయించాల, మిగతా పాసరాలంతా నిలబడి చేయించవచ్చు. అది తిరుపావతి ఉంటాయి, తిరుపావతి ఈదిలో కూడా చేయించవచ్చు, తిరువాయుమని ఈదిలో చేయించచ్చా? ఇది మీరు గుర్తుంచుకోవాలా. తిరువిరుత్తం చేయించుకోవచ్చు, తిరువాతిరిని చేయించవచ్చు, పెరియ తిరువందాయి చేయించవచ్చు. తిరువాయుమడి ఆస్థానంలో కూర్చున్న తర్వాత పెరుమాళ్ ముందు కూర్చొని చేయించాల, నిలబడి కూడా చేయించకూడదు. సాత్వరం కావాలంటే నిలబడి చేయించుకోవాలని, మిగతా టైంలో కూర్చొని రాలి, ఎక్కడ వీధి కింద బాగుండు. అప్పుడు ఎంత వైభవం ఈ తిరువాయుడికి. ఆ తిరువాయుడి ఇచ్చింది ఎవరు? నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్వార్ మీద అంత ప్రేమ. నమ్ ఆళ్వార్ అని పేరు ఇచ్చింది ఎవరంటే నంబెరుమాల్. ఆ పేరు ఇచ్చారు. ఎలా ఇచ్చారు, ఎట్లా చిన్న చరిత్రం, ఆ చరిత్రం చూసేసి తర్వాత చూస్తాము. ఇప్పుడు దగ్గర ఆ కాలంలో అటైతే 1323 సంవత్సరం అప్పుడంతా. ఇప్పుడు మనకంతా ఏది లేదు, ఆనందంగా ఉండవు, సంప్రదాయంలో ఏ శ్రమం లేదు. అయితే మనం కాలక్షేమం రావటం లేదు, నేర్చుకోవటం లేదు, ఇలాంటి బుద్ధి పుట్టడం లేదు, ఏం లేదు. అయితే ఆ కాలంలో వాళ్ళు ఎంత శ్రమం తెలుసా? ఎవరు వచ్చి ఎప్పుడు కొడతారో తెలవదు. మిగతా రాజ్యం పక్కన రాజ్య పరిపాలన చేసే ఆ రాజుల వల్ల చాలా ఆప్తి, మిగతా మతస్థులు శైవ మతస్థులు వాళ్ళ వల్ల ఆప్తి, అది కాకుండా వీళ్ళ లోపలనే ఆప్తి, ఇక్కడ రాజుల లోపలనే ఆప్తి. ఎంత శ్రమాలు అంత శ్రమాలు. అయితే అంత శ్రమాలు ఉంటే కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇన్ని గ్రంథాలు రాసి పెట్టారు. ఆ ప్రకారం 1323 సంవత్సరం పెద్ద దాన్ని ఇక్కడ ఉత్తరదేశం నుంచి వచ్చేసారు వేరే మతస్థులు. వాళ్ళ పేరు నాకు చెప్పడానికి బుద్ధి లేదు, నేను చెప్పను. ఆ మతస్థులు వచ్చేసారు. ఎవరిని మీకే తెలుసు. వాళ్ళందరూ వచ్చేసారు, వచ్చి ధ్వంసం చేస్తున్నారు శ్రీరంగాన్ని. ప్రతి ఒక్కటి మన హిందూ కోవిల్ ఎక్కడెక్కడంతా ఉంటుంది. దీంట్లో శైవళ్ళు కానీ శివ మతస్థులు కానీ వైష్ణవ మతస్థులు కానీ ఇద్దరే పోయారు. ఇద్దరిని కొట్టేశారు. చాలా ఒకే టైంలోనే 12,000 శ్రీ వైష్ణవాలు చంపారు శ్రీరంగంలోనే. కొన్ని విషయంతో మనం అడుగుతున్న ఏడుపు వస్తుంది. ఓ ఇంత శ్రమ పడ్డారా, మనం ఎట్లా ఉండా, మనం ఎలా చేసాం, వాడికి ఏదైనా చేసామని ఏం చేయలేదు. అట్లాంటి శ్రమమైన కాలం. అప్పుడు ఏమైందంటే నంబెరి వాళ్ళని కాపాడుకోవాలా, ఏం చెయ్యాలా? ఆ విగ్రహాన్ని తీసుకొని స్వామి విరలోకాచార్య ఆ విగ్రహాన్ని తీసుకుని పరుగుతున్నాడు. అక్కడి నుంచి తిరిచి, ఇది ఇక్కడ శ్రీరంగం అనేది తిరిచి పక్కన, ఆ కంచి తీసుకొని నేరుగా మధురకు వచ్చాడు.
మనం ఒక రోజు కాలక్షేపం శ్రీవత్స పురుషుడు కాలక్షేపం చేసాం కదా, కొడిక్కులంని పేరు. కొడిక్కులంని ఆ తావుకొచ్చి అక్కడ కొండ, పెద్ద కొండ, తిరుమాడి రంచోళ అడగనంబెరమాను కొండకి పక్కనది. ఆ కొండ పక్కన అక్కడ వండుకొని 2-3 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అక్కడే 2-3 ఆ కొండకి కింద ఒక గుహ లోపల దాచుకున్నాడు. ఎవరు? పిల్లలోకాచార్య ఒక పక్క, ఇంకో పక్క వేదాంతేశికులు. ఆయన ఈ శ్రీభాష్యం గ్రంథాలని తీసుకొని పరుగున ఆయన పరుగుతున్నాడు. ఈ ప్రకారం ఒక్కొక్క రక్షిస్తా ఉన్నాడు. జ్యోతిష్ కుడి అని పేరు. ఇప్పుడు కూడా అయితే ఈ పేరు చెప్తే తెలియదు, కొడిక్కులు అని చెప్తే తెలుస్తుంది. ఆ జ్యోతి పిల్లలోకాచార్య తిరువరసు ఉంటారు. ఆయనకి అక్కడే అక్కంచిదా ఆయన శ్రీవైకుంఠం పోయారు. అందువల్ల ఆయన తిరువరసు అక్కడే ఉండాలి. ఆ తిరువరసు కూడా మనం ఒక రోజు పోయి సేవించవచ్చు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం అక్కడ పోయి వేయించేసారు. అవి కలాపకాలం పేరు. అలా అంటే బయట రోళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అంతా వచ్చి ధ్వంసం చేస్తున్నారు గుళ్ళో ఎంతంత సొమ్ములు, అన్ని సొమ్ము తీసుకుపోతారు, విగ్రహాలన్నీ తీసుకుపోతారు. అన్ని తీసుకుపోయితే జరుగుతుంది. ఆయన నమ్మిన వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలని చేతి తీసుకొచ్చేసారు. అదే ప్రకారం ఆళ్వార్ తిరునగిరిలో నమ్మాళ్వారి విగ్రహాలు కూడా ఆప్తి వచ్చేసింది. ఆయన విగ్రహాలు తీసుకుపోతారు భయపడితే అంత వాల్యూ తెలుసు ఆ విగ్రహాలు. అందువల్ల తీసుకుపోతారని ఆయన ఆ కోయిల్లో ఉండలేకుండా కొన్ని సంవత్సరాలు బయట, 48 సంవత్సరాలు నంబెరవాళ్ళ శ్రీరంగంలో లేదు. 48 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అయితే తాయారు ఏం చేశారండి? తాయారు ఉత్సవరి అని పడితాండావతిని మీరు బయట రాకూడదు. అందువల్లదా ఆ తాయాన్ని అక్కడ ఒక చెట్టు ఉన్నది, చెట్టులో మట్టి తీసి దానిలో కూడా పూర్తి చేశారు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత 1325 సంవత్సరం దగ్గర జరుగుతాడు. అప్పుడు పెరుమాళ్ ఒక్కొక్క తవ్వుకోతా పోతా ఉంటాడు. పోతా ఉన్నప్పుడు కోഴിക്കോട് కేరళ పక్కన మధురకు వచ్చారు. మధుర నుంచి కోഴിക്കോడుని కేరళ దివ్యదేశం పేరు. అక్కడి నుంచి తిరుకనాంబి అని ఒక ఊరు, తిరుకనాంబి ఒక ఊరు. ఆ ఊరు అనేది కర్ణాటక, కేరళ, తమిళనాడు 3 కలిసే తావు. అది కర్ణాటక, కేరళ, తమిళనాడు. దానికి పేరు తిరుకనాంబి అని పేరు. ఆ దివ్యదేశంలో అక్కడ ప్లేస్ లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఉండేసి ఎవరు? నంబెరుమాలు. అక్కడ ఉండేసి అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చారు. నంబెరుమాలు ఆంధ్రాకి వచ్చి తిరుమలలో కొన్ని రోజులు ఉన్నాడు. తిరుమలలో ఇప్పుడు కూడా మీరు తిరుమలలో ముందు చూశారంటే రంగనాథ పటం వేసి ఉంటుంది. ముందుగా ఉన్న మండపంగా రంగమందిరం పేరు. అక్కడదా నంబెరుమాలు ఉన్నాడు. ఇదంతా వాళ్ళు చెప్పరు. చెప్తే అదేం చదివి వాళ్ళు చెప్పుకుంటామని చెప్తాడు. ఆ కథంతా వదిలేస్తారు. ఏదేదో లేనిపోయి కథంతా చెప్తారు. అక్కడ నంబెరుమాలు అక్కడ చూన్నాడు. అందువల్ల ఆ మండపానికి రంగమండపనే, ధ్వజస్తంభం ముందుగా ఒక మండపం ఉంటుంది చూడండి, ఆ మండపానికి రంగమండపం పేరు. దాని తర్వాత అక్కడి నుంచి గోపన్న అని ఒక రాజు, ఆ రాజు ద్వారా చెంజిని తమిళనాడులోనే చెంజికోటల నుంచి అక్కడి నుంచి చాలా శ్రమపడి 1371 సంవత్సరం మళ్ళీ శ్రీరంగానికి వచ్చారు. అప్పుడు 1323 సంవత్సరం అక్కడి నుంచి బయలుదేరేశారు నంబెరుమాలు. మళ్ళా 1371 సంవత్సరం అక్కడ వచ్చి చేరిపోయారు కదా. ఆ టైంలో ఈ నంబెరుమాలు కేరళకు పోయారు కదా. అప్పుడు ఇక్కడ ఆళ్వార్ తిరుమల ఆప్తి వచ్చేసింది. విగ్రహం తీసుకుపోతారా, గుళ్ళంతా ధ్వంసం చేస్తున్నారు, తీసుకుపోతారని తెలుసుకొని అందువల్ల స్వామిలు ఏం చేశారు? ఆ విగ్రహాన్ని కాపాడుకొని నేరుగా కేరళ పక్కన పోయారు. కేరళ సైడ్ పోయారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ స్వామి అక్కడ నమ్మాడు తీసుకొని అక్కడ పోయినప్పుడు అక్కడ నంబెరుమాలు ఏం చేసిండు? ఆ నంబెరుమాల స్థానంగా పోయారు. పోయిన తర్వాత నంబెరుమాల్ ఈయన ఇద్దరు ఒకే స్థానంలో ఉంటారు. ఎట్లా ఉండాలంటే ఆళ్వార్ అంటే చాలా సుకుమారమైన ఆళ్వార్ తిరుమేని ఎట్లా ఉంటే తెలిసిన చూడటానికి ఇంతే, అంత సుకుమారమైన ఆయన తిరుమేని. అంత తిరిమి ఉన్నప్పుడు 10 పాసురాలు తూతు పంపిస్తాడు, 10 పాసురాలు అనుకారం చేస్తాడు, 10 పాసురాలు నాయికా భావంతో చేస్తాడు. ఎంతంత చేయాలనో అన్ని చేస్తా ఉన్నప్పుడు ఆళ్వార్కి చలి పుడుతుంది. అంటే కేరళ దివ్యదేశం ఉంటేనే చలి పుడుతుంది. చలి పుడతా ఉన్నప్పుడు దీని మీద ఒక బల్ల మీద స్వామి నంబెరుమాలు ఏం చేసినాడు. ఆ పక్క ఆళ్వార్ కూర్చున్నాడు.
ఇప్పుడు ఆళ్వారు నంబెరమాల్ అర్చక ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఆళ్వారు నా పక్కన తీసుకొచ్చిరా, ఆళ్వారు తనిగా పెట్టద్దు, నా పక్కన తీసుకురా అని చెప్పి అర్చక ముఖైన చెప్పి, దాని తర్వాత ఆళ్వారు చేసి పక్కన పెట్టేసి, అప్పుడు కూడా ఆళ్వారు విగ్రహమే వణుక్కుంటాడు. అప్పుడు ఆయన చొక్కా ఇలాగా వేసుకుంటాడు, దానికి కప్పాయిని పేరు. ఆ కప్పాయిని తీసి నమ్మాళ్వార్, నా ఆళ్వార్కి, నా ఆళ్వార్, నమ్మాళ్వార్ అని పేరు అప్పుడు పెట్టాడు. నంబెరుమాల్ పెట్టిన పేరు నమ్మాళ్వార్ని పేరు, వేరే ఎవరో పెట్టలా. ఆ నంబెరుమాల్ అప్పుడు నమ్మాళ్వార్ని పేరు పెట్టి, అప్పుడు ఆయనకి సకల మర్యాదల్ని చేసి, అది కాకుండా ఆయనకి చలి పుడుతుందని చెప్పి ఆయన ఈయన వేసుకున్న చొక్కాయి అటది కపాయిని పేరు, ఆ కపాయిని తీసి ఆయనకిచ్చి పూర్తిగా ఆయన రక్షించి, ఆయనకి ఏ కొరత రాకూడదు, ఆయన ఆనందంగా ఉండాల. నా ఆళ్వార్, ఆయన నా ఆళ్వార్, నమ్మాళ్వార్ అనే పేరు ఆయనకి ఇచ్చిన అంత వైభవం ఆళ్వార్కి. దీనికిదా ఇది ఇదే ఉపదేశనాలిలో சுவாமி மணவாள மாமனி இந்த பாசுரம் ராபோத்னி, நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லை என்பர் அபர்வத்தம் ஏற்றத்தால் அன்புடையோ சாற்று திருநாமங்கள் தான் என்று நெஞ்சே ஏற்றதனை சொல்லினே என்று నమ్మాళ్వార్ని అంత వైభవం సామాన్యమే. ఎవరు వైభవం ఇచ్చారు? ఎవరు ఋషులు ఇవ్వలేదు, ఆళ్వార్లు ఇవ్వలేదు, ఆచార్యాలు ఇవ్వలేదు, నంబెరుమాలే నమ్మాళ్వార్, నా ఆళ్వార్, మన ఆళ్వార్ అని అంత అభిమానంగా పేరు పెట్టాడు. అటైతే ఆళ్వార్కి ఎంత వైభవం అయిదాలు మొదటి సరే. ఈయనగా ఎవరు ప్రధానకర్త శ్రీ వైష్ణవ సంప్రదాయం. సామాన్యంగా ఒక సంప్రదాయము, ఒక ఫ్యామిలీ ఉంటే ప్రధానంగా ఉండేటోళ్ళు పెద్దగా ఉంటారు, వాళ్ళే పెద్దగా ఉంటారు. దీంట్లో మన సంప్రదాయంలో ప్రధానం ఎవరు చెప్పాలంటే మొదటి ఆళ్వారు ఎవరు? వైగి ఆళ్వారు. ఆయన ప్రధానం చెప్పాలా? లేదు. సరే స్వామి ఆయన చెప్పొద్దండి, ఎవరు రాజుగా ఉంటారు కదా, పెద్ద రాజుగా చాలా సొమ్ము పెట్టుకుని రాజుకుంటారు కదా, వాళ్ళని ప్రధానంగా చెప్పచ్చు. అంటే కులశేఖరాడు అని చెప్పచ్చు. ఏ స్వామి తిరుమంగి ఆడు చెప్పకూడదు అంటే చెప్పచ్చు. దానికన్నా ఈయన కులశేఖరాడు ఉంటే పెద్ద ఆయన రాజులు, అందులో కులశేఖరాడు వర్ష పెట్టచ్చు. ఆయనకి లేదు, ఆయనకి ప్రధానం అనేది ఇది లేదు. సరే పాసురాలు ఎక్కువ సేవించారని చూస్తే తిరుమంగి ఆళ్వార్ ఎక్కువ 6 ప్రబంధాలు ఏంది పెరియ తిరుమడి, తిరుక్కురందాండగం, తిరుఎడుగూట్టిరుకై, చిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుందాండగం అని 6 ప్రబంధాలు చూసాం మనం. மாறன் வனித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய கார்த்திகையில் கார்த்திகனால் ఎండెండు కాదలిపార్ వాయిత్తమలత్తాల్గల్ నెంజే వాళ్తున్న 6 ప్రబంధాలు చేశాడు. అందువల్ల అది కాకుండా ఎక్కువ దివ్యదేశాలు మంగళాశాసనం చేసిందే తిరుమంగయాళ్ళ. తిరుమంగయాళ్ళ అవతారం చేయలేదంటే మనకి చేతిలో ఉండే 40 దివ్యదేశాలు ఉంటుంది. దగ్గర 60 దివ్య దేశాలకు పైన మంగళాశాసనం చేసిందే ఎవరంటే తిరుమంగయాళ్ళ. వెరీ గుడ్. ఎందుకు చెప్తా అంటే అప్పుడు ఆయనకి ప్రధానంగా పెట్టుకుంటాడు, ఆయన కూడా ప్రధానం లేదు, ఆయన కూడా ప్రధానం లేదు. ఎందుకు స్వామి ఈయన ప్రధానం పెట్టంటే పెరుమాళకి నచ్చింది. ఆయన నమ్ ఆళ్వార్ని అభిమానం పెట్టుకున్నాడు కదా, అప్పుడు నమ్ ఆళ్వార్ని ఒక అభిమానం పెట్టుకుంటే ఆ అభిమానందా ప్రధానం. అందువల్లదా మన తిరువావిడిలో 2వ పత్తి 7వ తిరువావిడి కేశవంతమర్ கீழ்மேல் யமர் ஏ எடுபிறப்பும் மாசதிர் இது பெற்று நம்முடைய வாழ்வு வாய்க்கின்றவா ஈசனின் கருமானுக்கம் என் செங்கோலக் கண்ணன் விண்ணோர் நாயகன் ఎంబిరానమ్మాన్ నారాయణనాలే అని చెప్పి ఆళ్వార్లు ఎవరు ఆయన ప్రేమ ఎంత, ఆయన ప్రేమ ఆయనతో నిలపల. ఆయనకి భగవంతుడికి ప్రేమ ఉంటుందంటే ఆయనతో నిలపకుండా ఆయనతో కూడా సంబంధం ఎవరితో ఉంటారో వాళ్ళకి అందుకు ఆ ప్రేమ వచ్చేసాడు. దీని 27 తలమురాలు 7 తలమురాలు అంటారు. 1 తలముర, 2 తలముర, 3 తలముర అంటే 21 తలమురాలు. 21 తలమురాలు అంటే ఏంటంటే ఆళ్వార్కి ముందు ఉండే 7 తలమురాలు, ఆళ్వార్కి వెనక 7 తలమురాలు, ఆళ్వార్తో కలిపి 7 తలమురాలు. అప్పుడు ముందు ఒకటి 7, తర్వాత ఒక 7, మధ్యలో ఒక 7, మొత్తం 21. 27 తలమురాలు ఆళ్వార్ సంబంధం ఉంటే
భగవత్ సంబంధం ఉండదు అని అర్థం. ఇప్పుడు మనకి ఈ జన్మాల భగవత్ సంబంధం అయిపోయింది అనుకోండి. భగవత్ సంబంధం అంటే ఆళ్వార్ సంబంధం. ఆద్యస్తన కులపతి మాతా పిత యువతయగా స్తనయ విభూతికి సర్వం యతేవ నియమేన అతన్మయానాం ఆద్యస్తన కులపతి. నా కులానికి స్వామి ఎవరు? స్వామి నమ్మాళ్వారు. ఎట్లాంటి కులం? ప్రపన్న కులం. ఆ ప్రపన్న కులంకి స్వామిగా ఉండడే అని చెప్పి ఆయనతో మనకి సంబంధం అయిపోయిందంటే 21 తలమురాలకు మనకి ఆ సంబంధం ఉంటాయంట. అట్లని చేసింది ఎవరు? ఆళ్వారే. అట్లని చేసింది ఆళ్వారు. అందువల్ల 21 తలమురాలకి భగవద్ అనుగ్రహం పూర్తిగా ఉండదు. అదా కీழ்மேல் எழுபிறப்பும் கீழ்மேல் எழுபிறப்பும் కేశవన్ తమర్ కీழ்మేల్ యమరే எழுபிறப்புం చెప్తారా. ఆ ప్రకారం 7 7 7 21 తలమురాలు చెప్తున్నారు. ఇది 2వ భక్తి 7వ తిరువావిలో చెప్తున్నారు. మాసది పెట్టి நம்முடைய வாழ்வு வாழ்க்கின்ற అట్లయితే ఇది ఎవరు చెప్పుకున్నారు? ఆళ్వారు చెప్పుకుంటున్నారు. నమ్మాళ్వారు చెప్పుకుంటారు. ఓ ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం భగవంతుడి మీద అంత ప్రేమ, సామాన్య ప్రేమ కాదు, అంత ప్రేమ. పిన్నింట కాదల్, కడియమిక్కదోర్ కాదల్, పేరమర్ కాదని 3 విధమైన ప్రేమలు పూర్తిగా భగవంతుడే ఈయన పెంచుతా ఉంటాడు. ఆ ప్రకారం ప్రేమ ఉంది కదా. అట్లాంటి ప్రేమ ఉండ ఆళ్వార్ ఎట్లున్నాడు? ఆయన తిరువుళ్ళం, ఆయన హృదయ గమనంలో పూర్తిగా కృష్ణ కృష్ణాతత్వం నిన్న మనం చూసాము. కృష్ణ కృష్ణాతత్వం, కృష్ణ భక్తిని రాయాలి. రాయాలంటే దాన్ని డ్రాయింగ్ చేయాల. చేసి కింద ఏం వేయాలా? కృష్ణ భక్తిని వేయాల. అప్పుడు ఈ కృష్ణ భక్తి ఎట్లా ఉంటుందండి? నమ్మాళ్వారే. నమ్మాళ్వారి పటాన్ని రాసేసి కింద నమ్మాళ్వారు వేయకూడదు, కృష్ణ భక్తి. అప్పుడు కృష్ణ భక్తి నమ్మాళ్వారు. అంత మాత్రం ప్రేమ ఎవరికి? నమ్మాళ్వారికి. అది కాకుండా కాదు, ఆయన ప్రేమ ఎట్టంటే తల్లి పాసనంగా ఒక ప్రేమ చూపిస్తాడు, అదే కూతురు పాసనంగా ఒక ప్రేమ చూపిస్తాడు, స్నేహితురాల పాసనంగా ఒక ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమ చూపించింది అన్నదా జీయాత్ పరాంకుశ భయోదిగి అసీమ భూమా ఋషుం దిశామగే కృష్ణ కృష్ణ తత్వ విబోధితం సహస్ర శాఖాం యోద్రాచి ద్రావిడీం బ్రహ్మ సంహితాం యద్గో సహస్ర అపకంతి తమాం శివంసాం నారాయణో వసతి యత్ర కథంకర్త అని చెప్పి అంత మాత్రం ఆ భక్తియే పూర్తిగా ఉన్నాడు ఆళ్వారు. అంత వైభవం. ఆయన అవతారం చేసినది ఏ రోజు? వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం. దీంట్లో 2 పాసురాలు ఆయనకు పెట్టాడు. తిరుమంగయాళ్వారికి 2 పాసురాలు. అదే ప్రకారం పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, ఈ 3 ఆళ్వారికి అప్పుడే మొదలాళ్వారు ఎవరు? వారికి 2 పాసురాలు. చూస్తా వస్తే మీకు తెలుసు. కొన్ని విషయాలతో మీరే కొంచెం అట్లే చూసుకుంటా ఉంటే ఎందుకు స్వామి ఇక్కడ 1 పాసురం పెట్టాడు, అక్కడ 2 పాసురం పెట్టాడు? ఇప్పుడు తిరుమేశాళ్వారు 1 పాసురమా 2 పాసురమా? ఒకటే. மணவாள மாமன் అనుగ్రహించింది தையில் மகமின்று தாரணியில் ஏற்றம் இந்த தையில் மகத்துக்கு சாத்துகின்ற 1 పాసురమే. అదే మొదలాళ్వారనే పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ ముగ్గురికి 2 పాసురాలు. సరే వాళ్ళు ముగ్గురు ఉండాలండి, అందుకనే 2 పాసురాలు ఉంటే తిరుమంగయాళ్వారు 2 పాసురాలు. పేదరింజే ఇంద్ర పెరుమయరింజినజో ఇది 1 పాసురం. మారంబనిత్త తమిళ మరకి ఇట్లా నేను చెప్పుకుంటా ఉంటేనే మీకు అన్ని మెమరీ అయిపోతుంది. అయితే దీని మీద గుర్తుండదు. దీని మీద గుర్తు ఉంటే ఉపదేశత్తమా ఎంత బాగుండదు. అయితే సేవించను ఆనందంగా ఉంటుంది. అది దాంట్లో ఉంటే అర్థం తెలుసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడైనా కానీ ఇది అనధ్యయన కాలంలో ఇది వస్తుంది. అప్పుడు సేవిస్తూ ఉంటే మనకి సేవించని ఆనందంగా ఉంటుంది. అయితే అది సేవిస్తూ ఉంటే ఆనందంగా సేవించే క్రమం ప్రకారం సేవించాలి. ఆ క్రమం వదిలేసి ఒకరు ఇట్ట కూర్చున్నది, ఒకరు అట్ట కూర్చున్నది, ఒకరు ఏదో చూసేది, ఏదో పుస్తకాలు చూసుకుంటా, టెలిఫోన్ చేతిలో పెట్టుకుంటా, కాళ్ళు అట్లా చాపుకుంటా కూర్చుకుంటే లాభం. ఎందుకోసం చెప్తారంటే అంత వైభవం 2 పాసురాలు. అప్పుడు కొలసే మొదలాళ్వారికి 2 పాసురాలు, తిరుమంగయాళ్వారికి 2 పాసురాలు, దాని తర్వాత తిరుపానాళ్వారు 1 పాసురమే, కులశేఖరాళ్వారు 1 పాసురమే, తిరుమేశాళ్వారు 1 పాసురమే, నమ్మాళ్వారికి 2 పాసురాలు. ఎందుకు స్వామి అంటే నమ్మాళ్వారు ఆ 2 పాసురంతో ఈ పాసురం ఏరార్ வைகாசி விசாகத்தின் ஏற்றத்தை பாரோர் அறிய பகருகின்றேன் சீராரும் வேதம் தமிழ் செய்த மெய்யன் எழில் குறுகை
నాథన్ అవతరిత నాల్ అని చెప్పినారు. దీంట్లో వేదం తమిషైద మారన్, వేదం తమిషైద మారన్ అని చెప్తారు. అటైతే ఈ వేదం అనేది ఎప్పుడూ నిజం చెప్పద్ది. వేదంలో శాస్త్రాల అబద్ధాలు అనేదే ఉండదు, అది నిజమే చెప్తా ఉంటుంది. అయితే అట్లాంటి నిజం చెప్తే ఆ వేదాన్ని ద్రావిడ భాషలో మనకి తీసుకొచ్చి నమ్మాళ్వార్ ఈయన నిజం చెప్పేవి. ఓహో, వేదం నిజం చెప్తుంది, ఈయన చెప్పడంటే ఈయన నిజమే. మెయ్యన్, అద మెయ్యన్ అనే ఒక శబ్దం వస్తుంది. మెయ్యన్, మెయ్యనాథన్నే పేరు. మెయ్యన్ ఎళ్ళుకొడుగై నాథన్. మెయ్యన్ అంటే నిజం చెప్తేటుడు. అట్లా నిజం చెప్తే ఆళ్వారు, ఆ ఆళ్వారు ఏంటి వేరే ఏం చెప్పలేదు. ఎళ్ళుకొడుగై నాథన్ తిరుక్కురుగూరు ఆళ్వారు తిరునగరికి అంత అందంగా ఉంటుందంట. దీన్ని రామానుజంలో ఒక పాసురం, ఆరప్పొழில் தென்குருகை பிரான் అముదత్తిరువాయి ఈరత్తమిళన్ ఇషయునందోర్గట్టును ఒక పాసురం. ఈ పాసురంలో ఆరప్పొழிల్, పొడిల్ అంటే ఆ తిరుక్కురుగూరు అనే దివ్యదేశం ఆళ్వారు తిరున్నదే అంత ఆనందంగా అంత అందంగా ఉంటదంట. ఎందుకు స్వామి ఇప్పుడు పోయి చూస్తే అమ్మ లేదంటే పూర్తిగా గంధం ఉండదు, గంధం గంధపు చెట్లు అంట, చుట్టూ గంధంత చెట్లు, గంధం చెట్లు ఉంటుంది వినబడింటారా? కొన్ని సంవత్సరం ముందర కర్ణాటకలో ఎవరో గంధంతో పెట్టుకొని చందనం పెట్టుకుని చందన చెట్లు అంతా పెట్టుకొని ఉన్నారు కదా. ఆ ప్రకారం ఆ ఊరు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆళ్వారు తిరునాళ్ళు చందనంతో చెట్లు ఉన్నదంటే లేదు, ఒక చెట్టు కూడా లేదు. ఆ కాలం ఉండిందంట. అదిగా ఆరప్పొడి. ఆ కాలంలో ఉండిందని ఎలా చెప్తున్నాను చూడండి. రామాయణంలో వస్తుంది ఇది, రామాయణంలో ఇది వస్తుంది. రాముడు చెప్తున్నాడు ఆ గంధంలో పూర్తిగా ఉంటుంది అక్కడ చందన తిరుక్కురు, అప్పుడు తిరుక్కురుగూరుని పేరు ఆ ఉంటుంది రామాయణంలో చెప్తున్నారు కదా. అట్లా అంటే అందంగా ఉంటుంది అన్న ఎడిల్, ఆ ఎడిల్ అంటే అందం. అప్పుడే అట్లాంటి తిరుక్కురుగూరుకి స్థానికరుగా ప్రధానంగా ఉండేవారు ఎవరు? ఆళ్వార్ కురుగై నాథన్, ఎழில் కురుగై నాథన్ ఆళ్వార్ స్వామి. ఆళ్వారు ఉంటాడా పెరుమాళ్ ఉంటాడా? ప్రధానం పెరుమాళే కదా. ఆదిపిరాన్ని మూలవర్లకు పేరు, పొలింద నిండ పిరాన్ని ఉత్సవర్లకు పేరు. అప్పుడు ఉత్సవర్లు మూలవర్లు ఇద్దరు ప్రధానమే. కానీ నమ్మాళ్వారు ఎలాంటి ప్రధానం అవుతారో, ఎలా ప్రధానం అవుతారో ఇట్లా కాబట్టి చెప్పుకుంటాము. వాళ్ళు ఇద్దరు ప్రధానం, అటైతే మూలవర్లు ఉత్సవాలు ప్రధానం, నమ్మాళ్వారు పక్కన ఉంటారు అని అట్లా చెప్పుకోండి. అంటే కాదు కాదు, నమ్మాళ్వారు ప్రధానం ఉన్నాడు. సో పెరుమాళ్ ఉన్నప్పుడు నమ్మాళ్వారు ప్రధానంగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. పెరుమాళ్ ఏం చేశాడంటే నాకు ప్రధానత్వం వద్దు, ఆయనకే ఇచ్చేసాడు. ఆయన వల్లే కదా ఈ లోకం పూర్తిగా దిద్దుబడైంది. అందువల్ల ఆయన దగ్గర ఇచ్చేసే, ఆయనే చూసుకొని ఆయనే ఈ తిరుక్కురుగోని నిర్వాహం చేసే స్వామి అని చెప్పి ఎవరు వదిలేసాడు పూర్తిగా స్వామి పెరుమాళ్. అట్లాంటి తిరుక్కురుగో నాథన్ కురుగై నాథన్ అవతరిత్తనాల్. అట్లయితే దీంట్లో ఏమంటే అక్కడ దేవస్థానమే ఎట్లా వేసిందో తెలిసిన ఆళ్వార్, అదంటే ఆదినాథర్ ఆళ్వార్ దేవస్థానం వేసింటది. ఆదినాథన్ ఆళ్వార్ దేవస్థానం అటైతే ఇద్దరికి ప్రాధాన్యం అర్థం. ఆళ్వార్ మీరు పైన తెలుగులో కూడా రాసి ఉంటారు. ఆళ్వార్ ఆదినాథ దేవస్థానం ఉంటుంది. ఆళ్వార్ ఆదినాథ దేవస్థానం ఉంటే అప్పుడు ఇద్దరికి ప్రాధాన్యం కదంటే మీరు కురుగు నాథని చెప్తున్నారు స్వామి, నమ్మాళ్వారు అని చెప్తున్నానంటే పెరుమాళ్ వదిలేసాడు. నాకు అక్కర్లేదు, నాకు వద్దంటే ఏంటి ఆయనకి ఇచ్చేసేయండి, ఆయనే నాథుడు, నేను కాదు, నాథుడు కాదు. అప్పుడు నాథుడు ఎవరు? నమ్మాళ్వారు దీనికి స్వామి, నేను కాదు కురుగై నాథన్ అవతరిత్తనాల్. అట్లాంటి నాథను అవతారం చేసిన మంచి రోజుంటాడు. ఇప్పుడు దీనికి ఏం అర్థం చూస్తాము. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఈ వైభవాన్ని పారోరరియ పగరగండ్రేన్, ఈ భూలోకంలో ఉండేటోళ్ళకి నాకు బాగా చెప్తాను. నేను చెప్తాను, ఏం చెప్తానంటే వేదం తమిషైద ఎழில் కొరగ మెయ్యన్, వేదం తమిషైద మెగన్. అప్పుడు క్షీరారం వేదం, క్షీరారం వేదం. వేదానికి క్షీర్ ఏమి? క్షీర్ అంటే వైభవం. వేదానికి స్వామి ఏం స్వామి వైభవం అంటే ఏం స్వామి అంటే వేదం అనాదిగా ఉంటుంది. కొంచెం ఇంకా కూర్చొని బాగా వినాలంతో కథాభాగం వినేసాము. ఇంకా శాస్త్రోక్తమైన అర్థం. నమ్మాళ్వారంటేనే రెండు ఉంటుంది, ప్రేమ భాగం ఉంటుంది, శాస్త్ర భాగం ఉంటుంది,
అదే ప్రకారం మన కథాభాగం ఉంటుంది. ఇంతవరకు మన కథాభాగం విన్నాము, ప్రేమ భాగం దీంట్లో రాదు, దాని పాసురాల్లో వస్తుంది. అయితే ఇప్పుడు శాస్త్ర భాగం వస్తుంది అంటే మనం తీసుకున్నాము. ఆ శాస్త్ర భాగంలో వేదానికి ఏం స్వామి వైభవం? వేదం ఏం వైభవం అంటే అనాదిగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడంటే స్వామి ప్రళయకాలంలో ఉంటుంది. అది అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉంటాడు. వేదం ఈ టైంలో లేదు అనేది లేదు. సరే స్వామి ప్రళయం వచ్చింది, అంతా పోయింది, అందరూ పోయారు కదా, మీరు చెప్తారు శివుడు పోతాడు, బ్రహ్మ పోతాడు, అందరూ పోతారు, అవును పోయారు, అప్పుడు వేదం ఉంటుంది అని ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? భగవంతుడి తిరువుళ్ళలో ఉంటుంది. అయితే ఆ వేదానికి కర్త భగవంతుడు అంటే కాదు, దానికి పేరు ఏంటి సార్? అపౌరుషేయంని పేరు. పౌరుషేయం అంటే ఒక పురుషుడి వల్ల చేసింది అని అర్థం. అపౌరుషేయం అంటే ఒక పురుషుడి వల్ల చేయలేదని అర్థం. ఇప్పుడు చాలా మంది ఏదేదో పెట్టుకుంటారు, అది ఏం చేసి ఉంటాడా, అని చేసి ఉంటాడా, అని చేసి ఉంటాడా అని చెప్తా ఉంటాడు కదా. అంటే ఆ ప్రకారం ఎవరే చేయలేదు ఉన్నదంటే ఏంటి? అది అపౌరుషం. ఎవరే చేయలేదు, ఎప్పుడు ఉండదు. ఆ ప్రకారం ఒక వస్తువు ఉన్నట్టే వేదం ఉంటుంది, భగవంతుడు ఉంటాడు, చిత్ అచిత్ ఈశ్వరుడు, మూడు తత్వాలను నిత్యంగా ఉంటుంది. మూడు తత్వాలు నిత్యంగా ఉంటుంది. బాగా తెలుసుకొని, చిత్తత్వం నిత్యం, అచిత్తత్వం నిత్యం, ఈశ్వరతత్వం నిత్యం. స్వామి అచిత్తత్వం నిత్యం అంటే ఇప్పుడు ఈ శరీరం అచిత్తే కదా, మీకు శరీరం అచిత్తే కదా, ఏదైనా మన కళ్ళు చూసే వస్తువు అని అచిత్తే. అచిత్ అంటే పోతుంది స్వామి, ఏ రోజు ఒకరోజు పోవద్ది. అది 80, 90, 100 తలవద్దు, ఏ రోజు ఒకరోజు పోద్ది కదా. అప్పుడు ఇది నిత్యం చెప్పారే, ఆత్మతత్వం నిత్యమని తెలుస్తుంది. అచిత్తత్వం ఎలా స్వామి నిత్యం అయిపోతుందంటే, అచిత్తత్వం నిత్యం అయితే మార్పు వస్తుంది. ఈ శరీరమే ఇంకో రూపానికి పోద్ది, ఈ శరీరం వేరే రూపానికి పోద్ది, కానీ అది లేదని కాదు. అటైతే మూడు తత్వాలు ఎప్పుడు ఉంటుంది, ప్రళయకాలం ఉంటుంది, అదే ప్రకారం ఏ కాలం ఉంటుంది. అయితే దీనిలో అచిత్తత్వం ఒకటే మారుతా ఉంటుంది. ఏం లేదు, మనకి ఇక్కడ వచ్చే పెద్ద బిల్డింగ్ పెట్టుకున్నారు, అది 100 సంవత్సరాలు ఆ బిల్డింగ్ కొట్టేస్తారు, అది అచితే, బిల్డింగ్ కూడా అచితే. కొట్టేశ్వర స్వామి లేదంటే వేరే రూపానికి పోయింది, మట్టిగా పోయింది. ఆ ప్రకారం మార్పు వస్తుంది కానీ ఏది లేదు, ఆ మూడు తత్వం లేదు. అప్పుడు ఆ ప్రకారం ఏది వేదం అనేది ఎప్పుడు ఉంటుంది, అపౌరుషేయంగా ఉంటుంది. అది కాకుండా వేదంలో తుయక్కమయకంటే మనకి ఏదో కన్ఫ్యూషన్ అయ్యే మారి ఎలా ఉంటుందంటే ఏం లేదు, వేరుగా చెప్పద్ది. ఇది ఏకోకవే నారాయణ నబ్రహ్మ నేసానగా నేవేద్యావా పృథివీని చెప్పి ఒకటోటికి రగుతున్న అట్లాంటి వైభవం వేదానికి ఉండాలి. ఆ వేదాన్ని ద్రావిడ భాషలో మనకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? వేదం ఎట్లా చెప్పిందో అదే ప్రకారం ఇచ్చేసాడు. అద్ద మెయ్యన్ ఎழிల్ కురుగై, మెయ్యన్ నేను ఈ పాసులలో ఉండే శబ్దాలు చెప్పేటప్పుడు మీరు పుస్తకాలు చూస్తూ ఉన్నారా? స్వామి కరెక్ట్ గా చెప్తున్నారా? అక్కడకు చూడొచ్చా స్వామి? చూస్తే ఏం తప్పులేదు, ఏ తప్పు లేదు. అంటే మెయ్యన్ ఎழிల్ కురుగై, మెయ్యన్ అంటే నిజం చెప్పాడు, నిజం చెప్పాడు. ఏం నిజం అంటే ఆ అర్థం ఏం చెప్పిందో శాస్త్రం, ఆ శాస్త్రం అట్టనే ద్రావిడ భాష ఇచ్చేసాడు. అదా మెయ్యన్ ఎழிల్ కురగై. అట్లాంటి ద్రావిడ భాషలో ఎవరికి? తిరుక్కురుగూరులో అవతారం చేసిన నమ్మాళ్ళు వారు మనకు పూర్తిగా చేసాడు. ఆయన ఇచ్చిన రోజు, ఆయన అవతారం రోజు ఏం స్వామి? వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం అని చెప్పను. ఇప్పుడు దీనికి ఏరార్ వైగాసి, ఏరార్ వైగాసి, ఏరార్ వైగాసి అంటే ఏరా అంటే దానికి ఒక వైభవం, వైశాఖ మాసానికి ఒక వైభవం, విశాఖ నక్షత్రానికి ఒక వైభవం. మొదట అటైతే వైశాఖ మాసానికి ఏం విశాఖ నక్షత్రం ఏ వైభవం ఏం అంటే వైశాఖ నక్షత్రం అనేది రాధా నక్షత్రం అని పేరు. రాధా నక్షత్రం అంటే వైశాఖం పేరు, సారీ విశాఖం నచ్చింది. రాధా నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం పేరు. అయితే ఇది అంత మాత్రం అలవాట్లే లేదు. నేను రాధా నక్షత్రం అండి, ఆయన ఏ నక్షత్రంలో పుట్టాడండి? ఆయన రాధా నక్షత్రం.
రాధా నక్షత్రమా? అదేం స్వామి, రాధా నక్షత్రం ఒకటి ఉంటుంది, రుక్మిణి నక్షత్రం ఒకటి ఉంటుంది అని చెప్తావా అంటే, లేదు రుక్మిణి నక్షత్రం లేదు, రాధా నక్షత్రం ఉన్నదండి. రాధా నక్షత్రం దా విశాఖ నక్షత్రం. అదేం స్వామి కొత్తగా రాధా నక్షత్రం మీరు చెప్తున్నారు? ఈ ప్రకారం అదే ప్రకారం ప్రతి ఒక్క నక్షత్రంగా అలాంటి పేరు ఉంటుందంటే దీనికి రాధా అని పేరు. ఈ పెద్దోళ్ళందరూ పెద్ద విచారణ చేసినారు. ఎందువల్ల రాధ అంటే బాగా తెలుసుకోండి. ఈ రాధ ఈ విశాఖ నక్షత్రం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నక్షత్రం ఏమొస్తుంది తెలుసా? నక్షత్రం అన్ని గుర్తుపెట్టుకోవాలి. అశ్విని, భరణి, కార్తికై, రోహిణి, మృగశీర్షం, తిరువాదిరై, పునర్పూసం, పూసం, ఆయిల్యం, మకం, పూరం, ఉత్తరం, అస్తం, చిత్రై, స్వాతి, విశాఖం, అనుషం, కేటై, మూలం, పురాడం, ఉత్తరాడం, తిరువోణం, అవిట్టం, సదయం, పురట్టాది, ఉత్తరట్టాది, రేవతి. ఇప్పుడు అది ఏం చెప్పిందంటే ద్రావిడ భాష లెక్క ప్రకారం శబ్దం ప్రకారం చెప్పింది నక్షత్రాలు. సంస్కృత భాష ప్రకారం వేరే, తెలుగు భాష ప్రకారం వేరే. తెలుగు భాష ప్రకారం సంస్కృత భాష ప్రకారం రెండు ఒకటే. తెలుగు ఏం చెప్తుంది, సంస్కృతం ఏం చెప్తుంది, అదే తెలుగు వచ్చేసింది. అయితే ద్రావిడ భాషలో కొంచెం కొన్ని నక్షత్రాలను మార్పు ఉంటుంది. అయినా కూడా 27 నక్షత్రాలు తెలుసుకోవాలి కదా. దాంట్లో ఈ రాధా నక్షత్రం అనే విశాఖ నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం ఏంటంటే అనురాధ నక్షత్రం. ఇది రాధ, అది అనురాధ. అనురాధ అంటే ఏమర్థం? అనుయాత్ర అంటే స్వామి యాత్ర ఒకరు పోయారు, జనకాల పోయేది. వాళ్ళు ఎట్లా పోయారో ఆ రూట్ ప్రకారం పోయేది అనుయాత్ర అంటారు. అదే ప్రకారం రాధ, అనురాధ. అనురాధ అంటే దీనికి ముందు రాధ ఉంది కావాలా, అప్పుడు అనురాధ వస్తుంది. ఆ రాధా నక్షత్రంలో విశాఖం. దీని పెద్ద విచారాలు పెద్దవాళ్ళు చేసినారు. ఈ జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఆ కాలంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడంతా రాధా నక్షత్రం అనే పేరు విశాఖ నక్షత్రం ఉండాలని చాలా మందికి తెలియదు. రాధా నక్షత్రం అనే పేరు విశాఖ నక్షత్రానికి ఉండాలని చాలా మందికి తెలియదు. ఎందువల్ల రాధా నక్షత్రం? నెక్స్ట్ నక్షత్రం అనురాధ, అందువల్ల దీనికి రాధా నక్షత్రం పేరు. ఆ రాధా నక్షత్రంలో దాని తర్వాత వైశాఖ మాసం. వైశాఖ మాసానికి ఇంకో పేరు ఏంటో సార్, మాధవ మాసం అని పేరు. స్వామి కొత్తగా చెప్తున్నారు మీరు. కొత్తది నేను చెప్పలే, శాస్త్రం ఏం చెప్తుందో, పెద్దవాళ్ళు ఏం రాసిపెట్టారు, నాకు అడిగింది ఏం తెలియదు. వాళ్ళు ఏం రాసిపెట్టారు అని. మాధవ నెలలు లేదు. అప్పుడు వైశాఖ మాసాన్ని మాధవ నెలలు, అప్పుడు మాధవ మాసం చెప్పుకోవచ్చు. అప్పుడు మాధవ మాసం రాధా నక్షత్రం. మాధవ మాసం అంటే వైశాఖ మాసం, రాధా నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం ఈయన అవతారం చేసాడు స్వామి. అట్లాంటి అవతారం ఆ అవతారం ఈయన ఏం చేశాడు? 4 వేదాలు సేవించాడు, చూశాడు. పారో శీరారం వేదం తమిషైద, 4 వేదాలు చూసేడున్నాడు. అద్రాచీద్ చూసేడునే కొత్తగా రాయల. ఇప్పుడు తిరువాయుడు కొత్తది కాదా, నమ్మాడు అనుగ్రహించలేదా? కాదు, ముందు ఉనింది. ఈ నోటి ద్వారా చెప్పేశాడు, ముందు ఉనింది. ఇప్పుడు అది కాలక్షేపం చెప్తున్నాను. ఉపదేశం వల్ల స్వామి, ఉపదేశం వల్ల కొత్తగా స్వామి చెప్తున్నారంటే కాదు, ముందుగా ఉన్నది. మీకు చెప్పడం, మీరు వినడం, ఇప్పుడు కొత్తగా వింటాడు, అంతేగాని అటైతే నేనే కొత్తగా చెప్తున్నాను, ఇదా ఫస్ట్ టైం, ఇంతవరకు ఆ కాలక్షేపం ఎవరే చేయలేదా, అది అర్థం కాదు. ఎంతనే పెద్దవాళ్ళంతా చాలా బాగా, నాకన్నా చాలా బాగా చెప్పినారు. నేనుదా ఉండేదంటే వస్తుగా చెప్తున్నాను. అట్లా ఉన్నా కూడా వాళ్ళు మనం చెప్పినప్పుడు మీరు ఫస్ట్ వింటున్నారు కదా. అటైతే ఇదే దీనికి ముందు ఉపదేశించడం వాళ్ళ కాలక్షేపం లేదని అర్థమా? కాదు, దీనికి ముందు ఉన్నది. అదే ప్రకారం నమ్మాళ్వారు ఆయన నోటి ద్వారా రాకముందే తిరువాయుడు ఉన్నది. ఆ తిరువాయుడిని బాగా ప్రబలం చేసింది, బాగా ప్రస్తావన చేసింది. ఏంటంటే నమ్మాళ్వారు నోటి ద్వారా రావచ్చు అని చెప్పి అందులో చూసేడంటాడు. నమ్మాళ్వారు ఆ 4 వేదాలను చూసాడు. కొత్తగా ఈయన చేయలే. ఈయన కొత్తగా తిరువాయుడిని చెప్పాడో చెప్పలేదు, ఆయన కటాక్షం చేశాడు. ఏం కటాక్షం చేశాడు? ఆ వేదాన్ని ద్రావిడ భాషలు రావాలని చెప్పి కటాక్షం. అందువల్ల కురుకేశ్వరుడు అని పేరు. కురుకేశ్వరుడు, తిరుక్కురుగూరుకు స్వామి, తిరుక్కురుగూరుకు స్వామి.
కురుగాపురి, కురుగేశ్వరుడు. తిరుగాపురి అంటారు. కురుగాపురి అంటే స్వామి కురుగాపురి కురుగేశ్వరుడు అంటే ఎవరు? పెరుమాళనే పొలింది నిండా పిరాన్, ఆది పిరాన్ ఆయనే కదంటే ఆయన ఇప్పుడే కదా చెప్పాము. ఆయన వదిలేశాడు. నాకు వద్దంటే నాకు ఎందుకు ఆ పని, ఆయన స్వామిగా ఉండి ఆయన చేయని బాగా చేస్తున్నాడు. కొన్ని మందిరంతా మనం కొన్ని ఆఫీసులంతా చూస్తూ ఉంటాం. కొన్ని మందిలో వాళ్ళకి ఆ పోస్ట్ ఉంటుంది, ఉన్నా కూడా ఏం చేస్తారంటే వదిలేస్తారు. నాకే పోస్ట్ ఉండదు, ఆయన బాగా చేస్తున్నాడు, నాకన్నా బాగా చేస్తున్నాడు అంటే ఆళ్వారు వల్లగా ఇన్ని వదిలి మారిపోయి వైష్ణవులుగా అయిపోయారు. అందువల్ల ఆయన దగ్గర వదిలేస్తాను, నా దగ్గర సరిగా రాలేదు, నేను ఎంత అవతారం చేశాను ఒకటినే దొరికాడా? పక్కనే ఉన్నాడు అర్జునుడు, అతను కూడా రాలేదే. అందువల్ల ఆయన దగ్గర వదిలేసాను. కురుకేశ్వరుడు ఉండే నమ్మాళ్వారు, కురుకాపురి ఈశ్వరుడు ఎవరుంటే నమ్మాళ్వారు అని చెప్పింది ఎవరంటే పెరుమాళ్. పొలింతరింట పిరాన్, ఆది పిరాన్ ఆ ప్రకారం చెప్పాడు. అందువల్ల ఎழிల్కొడుగైనాథన్ అంత ఆనందంగా అంత అందంగా ఉంటుందంటే తిరుక్కురుగు ఆ కాలంలో మనం చిన్న. అందువల్ల రామానుజ నూற்றாண்டாதிలో తిరువరంగత్తమదనార్ ఆరప్పొడిల్ తెన్కొడుగైపిరాన్. ఆరప్ప అంటే పూర్తిగా సందనం, ఆ చందనాలతోనే చెట్లు, ఆ చందన చెట్లు పూర్తిగా చుట్టూ ఉంటుందంట. పూర్తిగా ఆ దేశం ఫుల్గా అది ఉంటుందంట. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం చూసేసి ఆ ఊరికి పోయి చూసామంటే చాలా ఏం ఇట్లా ఉండదు ఈ ఊరు, అది విలేజ్, అది 4 ఈది ఉంటుంది అంతే. అలవాటు తిన్నారు పెద్దది అంతే ఏం కాదు, 4 ఈదిలు ఉంటుంది అంతే అలవాటు తిన్నారు. అట్లా ఉన్నప్పుడు ఆ పూర్తిగా వెళ్ళి గంధమ చక్రం ఉంటుంది కదా, అందువల్ల చెప్తున్నారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదవతాను ఏమిటి వ్యాఖ్యానం ద్రావిడ భాషలో వ్యాఖ్యానం 14ஆம் பாட்டு. அல்லாத ஆழ்வார்கள் எல்லாம் அவயவ பூதராய் உடையராய் வேதார்த்தங்களை எல்லாம் திருவாய்மொழி முக்கேன பிரகாசித்து தருளி திருநகருக்கு நாதராயிருந்துள்ள நம்மாழ்வார் அவதரித்துள்ள திருவிசாக திருநட்சத்திர வைபவத்தை பூமியில் உண்டார்கள் எல்லாரும் அறியும்படி பிரசித்தமாக அருளிச் செய்கிறேன் என்கிறார் ஏறார் இத்தியாதியால் கீழடங்கலம் மாசங்கள் விச்சேதியாமல் அடைவே அருளிச் செய்து போன்றவர். இப்போது பங்குனி மாசத்திலே ஆழ்வார்கள் அவதாரம் இல்லாமையாலும் சித்திரை மாசத்தில் மதுரகவி ஆழ்வாடு எம்பெருமானுடைய அவதாரம் உண்டேயாகலும் ஆழ்வார்கள் 11 அவதாரக்கிரம அருளி செய்ய புகுமார் ஆகையாலும் அவற்றை விட்டு வைத்து ஏறார் வைகாசி என்று தொடங்கி అరుళి செய்கிறார். పెద్ద విచారం ఒకటి చేస్తాడు. ఏం విచారం అంటే ఆళ్వార్ అవయవి, మిగతా ఆళ్వార్లంతా అవయవ. మనం చూసేసాము. ఎట్లా చూస్తే బోధం శిరహ, బోధత్తాళ్వార్ద నమ్మాళ్వార్ శిరసు, ఆ మిగతా ఆళ్వారు ఏమి క్రమం చూసేసాము. సరే తర్వాత దీంట్లో ఏదంటే అప్పుడు వేదం అనేది వేదం వేదాంతం 2 భాగాలు ఉంటుంది. కొంచెం నిదానంగా వింటండి. ఇది వేదం వేదాంతం 2 భాగాలు. వేదం అనేది కర్మ అంతా చెప్తా ఉంటుంది. కర్మ పూర్తిగా కర్మ ఏం కర్మ ఎంత ఉన్నది. అయితే ఆ కర్మ భాగం అనేది ఆళ్వార్ పాత్రలో ఉండవు. ఏంటి కర్మ అంటే ఏమంటే ఈ అజ్ఞాని ఇట్లా ఈ యాగాలు ఇట్లా చేయాలా, ఈ యాగాలు ఇట్లా చేయాలా, ఈ ప్రకారం ఈ కార్యం ఇట్లా చేయాలా, ఈ ప్రకారం చేయాలని చెప్పి కర్మాలన్నీ చెప్తా ఉంటుంది వేదం. దానికి పూర్వ భాగం అని పేరు. వేదంలో పూర్వ భాగం ఉంటుంది, ఉత్తర భాగం ఉంటుంది. పూర్వ భాగం అనేది వేదం, ఉత్తర భాగం అనేది వేదాంతం. ఇది 2 బాగా తెలుసుకోండి, వేదం వేదాంతం. అట్టయితే వేదం వేదాంతం రెండు అంటే ఇది వేరే అది వేరే, ఇది 2 వేరు కాదు, 2 ఒకటే. అయితే 2 ఒకటిగా ఉంటే కూడా దాని లోపల వేదం అనే ఒక భాగం ఉంటుంది, వేదాంతం అనే ఒక భాగం ఉంటుంది. ఎలాగా? 4000 దేవుని ఒకటే కదా, ఒకటే. తిరువామి 2 ఒకటే. అది ఎలా స్వామి? తిరుపావి వేరు, అది తల్లి చేసింది, తిరువామిని స్వామి నమ్మాళ్వారు చేసింది. అదే ప్రకారం వేదం అనేది పూర్వ భాగం, కర్మాలన్నీ చెప్పింది. మనం ఏ కర్మలు ఎట్లట్ట చేయాలని చెప్తా ఉంటుంది. వేదాంతం అనేది బ్రహ్మ భాగం, వేదాంతం అనేది బ్రహ్మ భాగం. ఆ బ్రహ్మ భాగాన్నిగా ఏం చేశారంటే స్వామి నమ్మాళ్వార్ ఆ బ్రహ్మ భావాన్నిగా ఏం చేసేది? యశ్రుతే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాష, దానిగా ద్రావిడ భాషలో తిరువాయుమొழிగా మనకి అనుగ్రహించారు.
అప్పుడు వేదం అనే ఒక పూర్వ భాగాన్ని తాకనే లేదు, దాన్ని పట్టించుకోలేదు. అది కర్మలు, అది అక్కర్లేదు. బ్రహ్మ భాగం కావాలా, అటైతే ఉపనిషత్ భాగం. ఆ వేదార్థం అనే ఆ బ్రహ్మ భాగాన్ని, దాన్ని ద్రావిడ భాషలో మనకి అనుగ్రహించారు స్వామి. అనుగ్రహించాడు కదా వినోదాన్ని. అయితే దీని ఉపనిషత్ అర్థాలన్నీ తిరువాయి ముఖ్యమైన పూర్తిగా మనకి తెలుసుకున్నాడు. అయితే ఇది ఎట్లా ఇచ్చాడు? పారోర్ అరియ పగరగిన్రేన్. ఆళ్వార్ తిరువడి సంబంధం ఎవరికంతా ఉంటుందో వాళ్ళందరూ తెలుసుకొస్తున్నారు, వాళ్ళందరూ తెలుసుకున్నారు. అప్పుడు ఆళ్వార్ తిరువడి సంబంధం అని కొంచెం గుణిందంటే భగవంతుడి దగ్గర మనం దగ్గరకుంటాం, భగవంతుడి దగ్గరకుంటాం. ఏం లేదు, మనకే కొన్ని మందికి తెలిసింది అనుకోండి, కొన్ని మందికి బాగా తెలిసింది అనుకో, చాలా పెద్ద అయినండి ఆయన పట్టుకుంటే ఈయన దగ్గర పోవచ్చుంటాం, పోదామని చెప్తాడు. అదే కదా ఆళ్వార్ తిరువుడి పట్టుకున్నామనుకునే భగవంతుడు పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇక్కడ కూర్చోండి, ఎందుకు అడిగిపోతున్నారు, పెరుమ వేస్తాడు. అలా జరిగిందంటే జరిగిందే మధురగవి ఆళ్వారికి. ఆళ్వార్ తిరువుడి నాకు వేరేం తెలవదన్నాడు. ఓ ఈ మధురగవి ఆళ్వారికి ఎలాగైనా మనం సేవ సాధించాలని చెప్పి 3వ పాసనం తిరిదందాగిలం దేవబిరానుడై కరియగోళ తిరువురు కాన్బన్నాన్. అప్పుడప్పుడు ఈ పాసనం ఎత్తానే ఉంటాను. ఈ పాసనం అర్థం మీకు బాగా తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎందుకోసం చెప్తుంటే ఆ ప్రకారం ఆళ్వార్ సంబంధం ఉంటేనే భగవత్ సంబంధానికి మనం దగ్గరికి వచ్చేస్తాం, చాలా దగ్గరికి వచ్చేస్తాం. సరే స్వామి, దీన్ని వేదాంత దేశికను ఒక పెద్ద ఆయన ఏంటంటే పాదుకా సహస్రం ఒక గ్రంథం అనుగ్రహించారు సంస్కృత భాషలో. ఒకే రాత్రి 1000 పాసురాలు ఒకే రాత్రిలో ఆయన రాశాడు. దాంట్లో ఏం చెప్తుంటే భగవంతుడు వేదాంతం మనకి ఇచ్చాడు. ఎందువల్ల ఇచ్చాడు? మొదట అంతా ఇచ్చాడు. మొదట భగవంతుడు అవతారం చేయాల, శాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఈ శాస్త్రం చదివి శాస్త్రం అంతా పూర్తిగా తెలుసుకొని, ఓ ఈ ప్రకారం మనం ఉండకూడదు, శాస్త్రం ఈ ప్రకారం చెప్తుంది, అందువల్ల నేను భగవంతుడి తిరువిడి పట్టుకోవాలంటే ఈ శాస్త్రం తెలుసుకొని దాని ప్రకారం భగవంతు తిరువిడి పట్టుకుంటానికి అని వస్తాడని శాస్త్రం మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది ఏమైందంటే అదేం జరగదు. మన శాస్త్రాన్ని చూసేదనేదే లేదు. మనది ఏంటంటే అదేంటంటే శాస్త్రం అది ఎంతో గొప్పనా, ఆయనకి ఇస్తా ఉంటాడు, ఆయనకేమి వేరేం పని లేదు అని చెప్పి దాన్ని చూడలా. భగవంతుడు చూశాడు, ఇది ఏంటి, ఇది శాస్త్రం ఇచ్చాము, మనమే కదా వచ్చాము, ఆ శాస్త్రం ఇచ్చిన ప్రకారం వచ్చిండాలి కదా, రాలేదే కదా, అందువల్ల ఏం జరగలేదు. సరే, దాని తర్వాత ఆయనే అవతారం చేశాడు, భగవంతుడు అవతారం చేశాడు. అదంతా లేదు, మనం పోయి అవతారం అంటే శాస్త్రం అనేది మాటనే కదా, అది ప్రత్యక్షంగా తెలవదు కదా. అదే రామావతారం, కృష్ణావతారం, వరాహావతారం అని చెప్తే ప్రత్యక్షంగా తెలుసుద్దును. అందువల్ల మనమే అవతారం చేసేదని చెప్పి చూశాడు. చూస్తే పక్కన ఉండే అర్జునుడే రాలేదు, ఇంకేం లాభం లేదని తెలిసిపోయింది, అది జరగల. దాని తర్వాత ఏం చేశాడు, ఎట్లయినా వీళ్ళకి ఈ సంబంధం కావాలా, శాస్త్ర సంబంధం కావాలా. శాస్త్ర సంబంధం కావాలంటే శాస్త్రం ఇచ్చాను, వీళ్ళు రాలా, నేను అవతారం చేశాను, వీళ్ళు రాలా. అప్పుడు ఏం చేయాలా? శాస్త్రం చాలా శ్రమంగా ఉంటుంది, సంస్కృత భాషలో ఉండదు, అది నేర్చుకునే చాలా శ్రమం, అర్థం తెలుసుకునే చాలా శ్రమం ఉండదు. అందువల్ల ఏం చేస్తామంటే నమ్మాళ్వారిని పిలిపించి ఆయన్ని, ఆళ్వార్ ఏం చేస్తామంటే ద్రావిడ భాషలో ఆ శాస్త్రాన్ని పూర్తిగా 4 గ్రంథాలకు నువ్వు అనుగ్రహించేసేయి, తిరువిరుత్తం, తిరువాసిరియం, తిరువందాది, తిరువాయుమణి అని నువ్వు చేసేసేయని చెప్పేసి అంటే అప్పుడు ఏమైంది, తిరువాయుమణి మనకు దొరకదు కదా, ఆ తిరువాయుమణి సంబంధం వల్ల మోక్షం రాస్తారు అని చెప్పి అనుకొని ఏం చేశాడంటే పెరుమాళ్ అందువల్ల ఆళ్వార్ను అవతారం చేసి తిరువాయుమణి ఆళ్వార్ ద్వారా మనకిచ్చాడు. మనం ఏం చేసామంటే అదంతా పెట్టండి, ఎందుకు, మేము తెలుగోళ్ళు, మాకు ఎలా ద్రావిడ భాష వస్తుంది, మనం చాలా చాలా సామర్థ్యంగా మనం మాట్లాడింది భగవంతుడి దగ్గర. తెలుగు లేదంటే ఏమండి, తెలుగులోనే రాసిస్తానే, ఉయ్యర్వర ఉయ్యర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మదినలం అరుళినన్ యవనవన్, తెలుగులో రాసుకొని మీరు చేసుకోవస్తే చదువుకోవచ్చు అంటే అదంతా నాకు నాలుగు తిరగలేదండి, ఎలా తిరగద్ది అని చెప్పేసాము. చెప్తే చూసాడు భగవంతుడు, ఏంటి శాస్త్రం ఇచ్చారు అలా,
నేను అవతారం చేస్తే రాలా. దాని తర్వాత ఆళ్వార్ పాసురానికి ద్రావిడ భాషలు ఇస్తుంటే వస్తా అంటే దానికి రాలా. అయితే ఇప్పుడు ఆళ్వార్ సంబంధం కావాలి, ఎట్లా చేయాలి? ఆళ్వార్ సంబంధం ఉంటే ఇతనికి మోక్షం ఇచ్చేయచ్చు. ఎంత చేసినా కానీ ఇతను ఏమో ఆళ్వార్ సంబంధాన్ని గురించి ఏమే దగ్గరికే రానంటాడా. ఏం చెయ్యాలని భగవంతుడు ఆలోచన చేశాడు. ఎంత శ్రమ పెట్టాను చూడు మన భగవంతుడికి. ఆలోచన చేసి లేకపోతే చేస్తాను, నా తిరువడిగా నమ్మాళ్వారిని పెట్టేస్తాను. బాగా తెలుసుకోండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. నా తిరువడి ఎవరు పెరుమాళ్ తెలుసుకుంటాడు భగవంతుడు. నా తిరువడిగా నమ్మాళ్వారిని పెట్టేస్తాము. అది ఇదా ఏంది? చటారి, శ్రీ చటారి. నా తిరువడిగా నమ్మాళ్వారిని చేసేసామంటే శ్రీ చటారి. ఆ శ్రీ చటారి ఎవరంతా తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నమ్మాళ్వారి సంబంధం దొరుకుతుంది కదా. అప్పుడు ఎప్పుడు నమ్మాళ్వారి సంబంధం దొరుకుతుందో వాళ్ళకంతా ఏం చేస్తాం? మోక్షం చేస్తాం. ఇది ఆయన ప్రయత్నం. ఎవరు ప్రయత్నం? భగవంతుడి ప్రయత్నం. ఆయన సంబంధం కాదు, ఆయన తిరువడి సంబంధం. ఎవరు? నమ్మాళ్వారు. అందువల్ల షటారి షటారి షటారి. ఎక్కడ ఏ కోయిలికి పోయినా పెరుమాళ్ తిరువడి సంబంధం ఏంది? షటారి, శ్రీ షటారి. శ్రీ షటారి ఎవరు? నమ్మాళ్వారు. అది కూడా కాదు, మీరు మానవామల దివ్యదేశానికి వచ్చారంటే దాంట్లో ఒక పాసురం, நோற்றனோன்பிலே நுண்ணறிவிலே నా పాసరంలో ஆரணக்கு நின் பாதமே శరణాగ తండ్రుడిందాయ్ ఉనక్కోర్ కైమారిన ఆనుండిలేని ఎన దావియం ఉనదని. దాంట్లో పెరుమాళ్ దైవనాయక పెరుమాళ్ ఆ పెరుమాళకి పేరు. ఆ పెరుమాళకి షటారు ఉంటది కదా, ఆ షటారిలోనే నమ్మాళ్వారు ఏం చేసి ఉన్నారు. నమ్మాళ్వారిని ఆ గుళ్ళో తని విగ్రహమే లేదు, ఆ షటారుని. అయితే మిగతా దివ్యదేశంలాగా షటారు ఎప్పుడు మీకు సాయించరు. మిగతా దివ్యదేశం ఎప్పుడు పోయినా షటారు తీసుకోండి, రండి, తీసుకొని పోండి, పొండి ఉంటారు. అక్కడ ఎప్పుడైనా అప్పుడు తీరు అంటే ఆళ్వారు ఉంటారు. ఆ ఆళ్వార్ ఆ షటారునే విగ్రహ రూపంలో ఉంటారు. ఆయన పెద్దదిగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది, పోయి సేవించాలని. అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఆయనే షటారికి వచ్చేసాడు కదా. అందువల్ల అప్పుడు ఏం చేస్తాము? మన తల ఉంచుకొని అది తీసుకుంటామంటే తీసుకుని అప్పుడు ఆ సంబంధం అయిపోయిందంటే నమ్మాళ్వారి సంబంధం వచ్చినప్పుడు ఆ నమ్మాళ్వారి సంబంధం వచ్చిందనుకోండి, ఆ సంబంధం ద్వారా నేను ఇతనికి మోక్షం ఇస్తాను. అటైతే నమ్మాళ్వారి సంబంధం ఉంటే మోక్షం. అందువల్లదా ఆలవందార్ మాతాపిత యువతయగా స్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన మతన్నయానాం అని చెప్పి నాకు అన్ని ఒకటే నమ్మాళ్వారే. నా తల్లి అయినే, నా తండ్రి అయినే, నా భార్య అయినే, అన్ని ప్రతి ఒకటి నా సొమ్ము అయినే, ప్రతి ఒకటి అయినాయి, నా గురువు అయినాయి, అన్ని అయినాయి. సర్వం నీ ఎదెంత వదిలేశాను అన్ని నమ్మాడు. అంటే ఆయన సంబంధం ఉంటే భగవంతుడికి ఆనందం. అందువల్ల ఆ సంబంధం కావాలా. దీనిగా కూరత్తాళ్వారు చెప్తున్నాడు. ఇంతవరకు మనం చూసింది వేదాంతేశి పాదుకా సహస్రం చెప్పినాడు. కూరత్తాళ్వారు ఏం చెప్తున్నా అంటే, నాకు ఏ విధమైన మంచిది నా దగ్గర లేదు, ఇదంతా దీనికి నైత్యానుసంధానము లేదు, నేను మంచోడు కాదు, నాకు ఏది మంచిది నా దగ్గర లేదు. అటైతే అప్పుడు ఎట్లా స్వామి అంటే, నేను స్వామి రామానుజుల వారి తిరువడి పట్టుకున్నాను కదా, అందువల్ల నాకు మంచి దొరకద్ది. రామానుజుల వారు ఏం చేస్తారంటే ఆయన ఆలవందారు తిరువడి పట్టుకున్నాడు, అందువల్ల ఆయనకు మంచి దొరకద్ది. ఆలవందారు ఏం చేస్తారండి, ఆయన నాదముని తిరువడి పెట్టుకున్నాడు, అందువల్ల ఆయనకు మంచి దొరకద్ది. నాదముని ఏం చేస్తారండి, ఆయన నమ్మాళ్వారు తిరువడి పెట్టుకున్నాడు, అందువల్ల ఆయనకు మంచి దొరకద్ది. నమ్మాళ్వారు ఏం చేస్తారండి, ఆయన విశ్వక్షణ పెరియ విరాటి తిరువడి పెట్టుకున్నారు, దొరకద్ది అన్నారు. అప్పుడు పెరియ విరాట చెప్పింది వింటాడు చదువురు శ్రీమన్నారాయణ. అందువల్ల ఈ ప్రకారం మనకు దొరకద్ది కదా. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఆ సంబంధం కావాలా. నమ్మాళ్వారి సంబంధం ఉంటే మోక్షం కాయ. దీనిగా ఇప్పుడు ఇది మనం ఉపదేశిస్తున్నాలి. ఇది మనవాళ్ళ మామని అనుగ్రహించింది. ఆయనే తిరువావిన్ మూట్రందాని ఒక గ్రంథం చేశాడు. ఇది కూడా ఆ గ్రంథం కూడా అనద్దైన కాలంలో సేవించే ఒక అలవాటు మనం పెట్టుకుంటాం. 100 పాసురాలు అంటే 100 తిరువావి మొత్తం అంటే 1102 పాసురాలు, 10 పత్తు ఉంటే 100 తిరువావిడి,
ఒక్క తిరువావిడి 11 పాసురాలు, 100 తిరువావిడి 1000, దాంట్లో 2 పాసురాలు ఎక్స్ట్రా ఉంటుంది. 2వ పత్తు 7వ తిరువావిడో, అందువల్ల 1000, 100, 2 పాసురాలు తిరువావిడి పూర్తిగా. దానికి 100 తిరువావిడి వచ్చింది కదా, ఒక్కొక్క తిరువావిడికి ఒక పాసురం. దానికి పేరే తిరువావిడి నూற்றந்தாதிని పేరు. దాంట్లో మొదట పాసురంలో స్వామి విశదవాక్షికామణి అయిన మనవారు మనం చెప్తున్నారు. உயர்வே பரன்படியை உள்ளதெல்லாம் தான் கண்டு உயர்வேத நேரு கொண்டு உரைத்து மயர்வு ஏதும் பாராமல் மானிடரை வாழ்விக்கும் மாறன் சொல் వేరాగవే విలయం వీడు అని చెప్తున్నాను. వేరాగవే విలయం వీడు అంటే భాగవత సామ్యం. అటైతే ఇదేంటి ఉజ్జీవనం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అంటే మనకి వీడంటే శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం ఎలా దొరుకుతుంది? మయర్వి మానిడర్ వాళ్ళకి మారన్ సొల్. మారన్ అంటే నమ్మాళ్వార్. ఆయన మాట ఒకటే చాలు. దీనికి 2 అర్థం ఉంటుంది. మారన్ సొల్, మారన్ అనే నమ్మాళ్వారు మాట ఒకటే చాలు, నాకు మోక్షం దొరుకుతుంది. అప్పుడు మాట ఒకటే అంటే ఏమర్థం? మారన్ను చెప్తేనే నాకు మోక్షం దొరుకుతుంది, ఇది ఒక అర్థం. మారన్ మాట అంటే ఏంటంటే, మారన్ మాట ఏది? తిరువాయుమిడి. ఆ తిరువాయుమిడి తెలుసుకుంటేనే చాలు నాకు మోక్షం దొరుకుతుంది. 2 అర్థాలు ఇస్తున్నారు. అంటే మారన్ చొల్లనే తిరువాయుమిడి, మారని ఒక పలికితేనే చాలు, నమ్మాళ్వారిని పలికితేనే చాలు దొరుకుతుంది. ఎవరు? ఇదే మన వాళ్ళం అని చెప్తున్నాడు. అట్లాంటి ఉజ్జీవనం మనకు దొరుకుతుంది కదా. అందువల్ల ఏరారు వైகாசி விசாகத்தின் ஏற்றத்தை பாரோர் அறிய பகருகின்றேன் சீராரும் வேதம் தமிழ் செய்த మెయ్యన్ ఎழிల్ కొడుగై నాథన్ అవతరిత్తనాలు చెప్పేశాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత పెద్ద సందేహాలు వచ్చేసి, పెద్ద సందేహాలు బయట ఉండేటోళ్ళతో వచ్చి పట్టుకున్నారు మనవాళ్ళ మమ్మని. పట్టుకుని మనవాళ్ళ మమ్మని, నువ్వు పాసురాలంతా తప్పుగా రాస్తున్నావు, ఏంది? నువ్వేం ప్రతిజ్ఞ చేసుకున్నావు? ఏం ప్రతిజ్ఞ చేసావు? ఆశ్వేయుధ మాసం స్టార్ట్ చేసి మళ్ళా కార్తీక మాసం పూర్తి చేస్తాం దగ్గర చేసావు. ఆశ్వేయుధ మాసం స్టార్ట్ చేసావు, మొదలాళ్వారి వైభవం చెప్పావు. కార్తీక మాసంలో తిరుపానాళ్వారి తిరుమంగి ఆళ్వారి చెప్పావు. దాని తర్వాత మార్గశీర్షంలో తొండరపడి ఆళ్వారి వైభవం చెప్పావు. దాని తర్వాత మకర మాసంలో అట్లయితే పుష్యమాసంలో తిరుమేషి ఆళ్వారి వైభవం చెప్పావు. దాని తర్వాత మాఘమాసంలో కులశేఖర వైభవం చెప్పావు. దాని తర్వాత పాల్గొన మాసం చెప్పాలనే చెప్పకుండా నువ్వు ఏం చేసావు? పాల్గొన మాసం వదిలేసావు, మళ్ళీ చైత్ర మాసం వదిలేసావు, వైశాఖ మాసం వచ్చేసావు. ఇది తప్పు కదా, మీరే చూసుకుంటారండి. దీనికి ముందు పాసలేని, దీనికి ముందు మాసి పునర్పూసం కాన్మినెంట్ మన్నులగి తేసిత్తివసత్తికి. ఇక్కడ గుర్తు ఉంటేదా అడిగి చెప్పేది మీకు అర్థమవుద్ది. ఏదో చెప్తున్నారు వింటే లాభం లేదు. మాసి పునర్పూసం కాన్మినెంట్ మన్నులగి తేసిత్తివసత్తికేదనండి. మాసి అంటే ఏంది? మాఘమాసం. మాఘమాసం పునర్వసు చెప్పాడు కులశేఖర ఆళ్వారికి. మాఘమాసం అయిపోయిన తర్వాత పాల్గొన మాసం రావాలా? చెప్పలా. పాల్గొన మాసం వదిలేస్తే కూడా చైత్ర మాసం తర్వాత ఏది? చైత్ర మాసం రావాలా? చెప్పలా. ఏమొచ్చేసింది? మధ్యలో 2 మాసాలు వదిలేసి వైశాఖ మాసం పెట్టేసి స్వామి, తప్పు కదా, ఇది రీతి భంగం కదా. ఈ ప్రకారం చేయొచ్చా? ఆశ్వేయుధ మాసం, కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, పుష్యమాసం, మాఘమాసం అయిపోయింది. ఇది చాలా మందికి తెలవటం లేదు. తెలుగు మాసాలనే తెలుసుకోవాలి. జనవరి ఫిబ్రవరితో మనకు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మన తెలుగు భాష, తెలుగు తల్లి అని తెలుసుకుంటాం. దాని తర్వాత పాల్గొన మాసం, చైత్ర మాసం, ఇది 2 లేకుండా నేం చేసావు? వైశాఖ మాసం వచ్చేసావే, ఎందుకు స్వామి వచ్చావు అంటేనే ఇంకొక అని చెప్పాడు స్వామి, పాల్గొన మాసంలో ఎవరు ఆళ్వారు ఎవరు అవతారం చేయలేదండి. అవును, పాల్గొన మాసంలో ఆళ్వారిని కూడా అవతారం అయితే పాల్గొన మాసం లేదా తిరువరంగత్వ మొదల అవతారం చేశాడు. అయితే అది దీంట్లో రాలేదు. పాల్గొన మాసంలో ఏ ఆళ్వారు అవతారం చేయలే, అందువల్ల చెప్పలేదు, సరే వదిలేశాడు. అయితే చైత్ర మాసంలో అవతారం ఉన్నదండి. చైత్ర మాసంలో చిత్రా నక్షత్రంలో మధురగవి ఆళ్వారి అవతారం, మళ్ళా
స్వామి ఎంబెరుమానారు రామానుజుల వారు అవతారం చేసింది చైత్ర మాసం. అది రెండు చెప్పకుండా మీరు ఎందుకోసం మళ్ళీ ఇప్పుడు వైశాఖ మాసం వచ్చేసారు? అటైతే రీతి భంగం వచ్చేసింది. ఒక క్రమం అంటే ఆ క్రమం బట్టి రావాలి కదా. మనం చేయిస్తా ఉంటాము, మొదట భర్త అయింది, రెండో భర్త అయింది, మళ్ళీ మూడో భర్త రావాలా. ముడిచ్చోది ఆయనది ముగచ్చోది వనందదువు అడిచ్చోది నీ నిండ తామరయా అలందదు అని చెప్పి మూడో భర్త రావాలి. అది వదిలేసి నేను నాలుగో పోయానంటే ఓడనాయకమా ఓడ ఉడబడనా అంటవరిని పోయానంటే రీతి భంగం అంటాం. అదే ప్రకారం ఇక్కడ పాల్గొన మాసం అంటే సరే వదిలేస్తాము, ఆళ్వారు లేదు వదిలేస్తాము. చైత్ర మాసం ఆళ్వారు ఉండదు స్వామి, ఎందుకు రీతి భంగం వచ్చింది, ఆ ప్రకారం రాకూడదే, రీతి భంగం రాకూడదే అని చెప్పి చూస్తే లేదు లేదు స్వామి, దీనికి ముందుకు ఏం ప్రతిజ్ఞ చేసుకున్నాడని చూడండి. ఏం ప్రతిజ్ఞ? మనం ముందు పాసరని పోవాల. ఎట్లా పోవాలంటే பொய்கையார் பூதத்தார் பேயார் புகழ்மணி ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்யபட்டநாதன் அன்பர்தால் తోటి నట్పానన్ నన్కలియన్ ఈదివ తోట తలవదామింగని ఒక ప్రతిజ్ఞ. ఏం ప్రతిజ్ఞ అంటే అప్పుడు మొదట్లో 10 ఆళ్వారే చెప్పబోతాను, మిగతా 2 ఆళ్వాళ్ళు తర్వాత వేరే క్రమంగా చెప్పబోతా అని చెప్పి మొదటనే మనం పేటిగా భావం చూసిన్నాము. గుర్తు ఉండాల. 10 ఆళ్వారు మొదలు తీసుకున్నాడు. ఈ 10 ఆళ్వార్ల అవతార క్రమం ఏంటి? பொய்கை ஆழ்வார், பூதத்தாழ்வார், பேயாழ்வார், திருமைஷி ஆழ்வார், திருப்பானாழ்வார், திருமங்கை ఆళ్వార్, దాంతో కులశేఖర ఆళ్వార్, తొందరపడి ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఇంతవరకు నేను చెప్పేస్తాను ఒక ప్రతిజ్ఞ తీసుకొని దాని తర్వాత ఇంకా మధుర కవి ఆళ్వార్ ఆండాళ్ తల్లి చెప్పలా, అది వేరే క్రమంలో చెప్తాను చెప్పాము కదా. ఎందువల్ల స్వామి వేరే క్రమం అంటే ప్రథమ పర్వనెట్టై చర్మ పర్వనెట్టై అని 2 చూసాము, గుర్తు పెట్టుకోవాలా. అందువల్ల కాలక్షేపం చేస్తా ఉంటే నోట్స్ ఎత్తే ఒక అలవాటు పెట్టుకుంటే అన్ని గుర్తు ఉంటుంది. స్వామి మీరు చెప్తా ఉంటారు, మాకు ఎన్నీను గుర్తు పెట్టుకున్నది, ఎన్నీను గుర్తు పెట్టుకున్నది మేము తెలుసుకోవద్దా మేము అంటే అందుకుదా గుర్తు రాదుగా వెంటనే రాసి పెట్టుకోవాలా. మీరు ఫాస్ట్గా చెప్తా ఉంటారు, రాసేది కావద్దంటే అట్లా ఒక కోడ్ వేసి పెట్టుకొని కాలక్షేపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం తీయాల. కాలక్షేపం అయిపోయిందంటే ఎప్పుడైపోద్దని చూసేది, పుస్తకం మూసేసేది. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలు కదా, రేపు లేదనుకోండి ఇంకెప్పుడు కాలక్షేపము మళ్ళీ కదా, అప్పుడు ఈ పుస్తకాలు తీస్తే లాభం. కాలక్షేపం అయిపోయిన తర్వాత చూడాల్సింది కాలక్షేపం వినేటోళ్ళు, కాలక్షేపం చెప్పేటోళ్ళు కాలక్షేపం ముందే పుస్తకం చూడాలి. ఇది క్రమం. పడి అంటే కాలక్షేపం ముందుగా చూడాలి, పుస్తకం చూడాలి. పుస్తకం చూడకుండా వచ్చానంటే ఏందో ఏందో చెప్పేసి పోతా ఉంటారు. ఏది లేదు, ఏదో చెప్పారండి ఆయనకి ఏదో నోట్లో సరిగా రాలా చెప్పి తెలిసి చదివితే కదా, చూస్తే కదా, ఏం చూడలేదు అందుకు చెప్పేసాడు. అది కాలక్షేపం ఉంది. కాలక్షేప అధికారులు పుస్తకాలు చూడాలి, కాలక్షేపం అయిపోయిన తర్వాత వినేటోళ్ళు చూడాలి. ఆ క్రమం ఉంటేదా ప్రతి ఒక్కటి గుర్తు ఉంటుంది. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆ ప్రతిజ్ఞ అనేది ఏంటి, ఏ ప్రతిజ్ఞ చేసుకున్నాడో 10 ఆళ్వారు గురించి చెప్తాం ప్రతిజ్ఞ చేసుకున్నాడు కదా. ఎందువల్ల 10 తర్వాత 2 సపరేట్ చేశాడంటే ప్రథమ పర్వనెట్టై చర్మ పర్వనెట్టై. ప్రథమ పర్వనెట్టై అంటే భగవంతుడే దేవుడు, భగవంతుడే ఆళ్వారు అనే క్రమంలో ఉండేటోళ్ళు 10 ఆళ్వార్లు. భగవంతుడు దేవుడు కాదు, భగవంతుడు ఆచారుడుగా అంటే ఆచారుడే దేవుడు. வேறும் நானறியேன் வேதம் தமிழ்செய்த மாறன் அப்படின்னு திரு மட்டறியேன் குருகூர் நம்பி பாவினிசை பாடி திருவனே అనిబుదివై పంకమల తంతెరిగిల్ పట్టబిరాన్ కోదై అని చెప్పి ఆండాళ్ తల్లి. ఇదంతా ఈ క్రమం ఉండేదాని వల్ల ఏం చేశారంటే అది సపరేట్ చేశాడు. సరే స్వామి, అదే రామానుజులు వాడు తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఆయన ఆచారుడు కదా, మొదట ఆయన ఆళ్వారే కాదే. మొదలు ఆయన ఆచారుడా, ఆయన ఆళ్వారా కాదే, ఆయన ఆచారుడు. రెండోది ఆయన కూడా చర్మపరునెట్టయే, రథమపరునెట్టే కాదు. ఆయన ఏం చెప్పాడు? ఆలవందర్ ఎత్తదాంబో అత్యాయ విశ్వస్థాన అశేష కల్మచగా వస్తుతాముపయాతోగం యామునేయన్ నమామిత అని చెప్పి ఆలవందారు నాకు అన్ని అని చెప్పారు కదా. అందువల్ల చేశాడు. ఇప్పుడు మనకేంది 20 పాసురం దాకా ప్రథమ పర్వం నెట్టాయి. ఇప్పుడు మనకు ఎన్నో పాసురం వచ్చినది? 14 పాసురం వచ్చినది. 20 పాసురం దాకా తర్వాత నెట్టాయి. దాని తర్వాత 21వ పాసురం నుంచి
29వ పాసం దాకా చర్మపర్వ నెట్టయి అప్పుడు అది రాస్తుంది. ఇద్దరు పేటిగా మనం చూసాము. ఆ ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం ఎంబెరుమానారు మధుర కవి ఆళ్వారు ఉంటే కూడా వాళ్ళు రారు. ఎందువల్ల రారు? వాళ్ళు ప్రథమ పర్వ నెట్టాయి కాదు, చర్మపర్వ నెట్టాయి. అందువల్ల చైత్రమాసం వదిలేశాడు. పాల్గొన మాసం వదిలేందుకు ఏం రీజను? ఆ పాల్గొన మాసంలో ఏ ఆళ్వారు అవతారం చేయలేదు, అందువల్ల పాల్గొన మాసం వదిలేశాడు. చైత్ర మాసం వదిలిన దానికి మధుర కవి గారు అవతారం ఉండాలి. అదే ప్రకారం స్వామి రామానుజుల వారి అవతారం ఉన్నా కూడా వాళ్ళిద్దరూ చర్మపర్వ నెట్టే ఆళ్వార్లు కదా. అది కాకుండా మొదట ప్రతిజ్ఞ చేసింది ఏమంటే ఆ ఆళ్వారు తర్వాత చెప్పబోతాను, ఈ ఆళ్వారు ముందుగా చెప్తాను అని చెప్పింది. దానివల్ల ఏమైంది? ఇదే ప్రకారం వచ్చింది అని చెప్పేసాడు. సరే స్వామి, ఈ ప్రకారం ఎక్కడన్నా జరిగి ఉండదా? ఈ ప్రకారం ఎక్కడన్నా జరిగి ఉండదా? మధుర కవి ఆళ్వారు స్వామి రామానుజుని సపరేట్ చేశాడు, అదే ఆండాలను చేసి. ఈ ప్రకారం ఎక్కడన్నా జరిగి ఇదే ప్రకారం ఇంకో తావు చూపిస్తా. చాలా విషయం చెప్తాను. రామానుజుని ఉంటుంది అదిలో ఆళ్వార్ల క్రమం ఉండే ఒక పద్ధతి తీసుకొచ్చాడు తిరువరంగ చదువునాడు. ఆ పద్ధతి తీసుకొచ్చాడు. ఏ పద్ధతి ప్రకారం రావాలన్నా ఆ పద్ధతి ప్రకారం రాకుండా మధ్యలో పద్ధతి మార్చేశాడు. పద్ధతి మార్చేసాడంటే రీతి భంగంని పేరు. ఆ రీతి భంగం చేశాడు. అక్కడ ఇదే ప్రకారం అక్కడికి ఇదే పిరలోకం చేయరు వ్యాఖ్యానమే, ఇక్కడ ఇదే పిరలోకం చేయరు వ్యాఖ్యానమే. ఇక్కడ ఎట్లా ఈ ప్రకారం పిరలోకం చేయరు ఈ ప్రకారం అడిగాడో అదే ప్రకారం అక్కడ అడిగాడు. ఏం స్వామి అంటే మొదట 7 పాసురాలు అవతారిగా రామానుజులు ఉంటుంది. రామానుజులు ఉంటుంది 108 పాసురాలు, 108 పాసురాలు. దాంట్లో మొదట 7 పాసురాలు అవతారికి. అవతారిక అంటే ఏంటంటే ఇంట్రొడక్షన్. ఏంది 8వ పాసరం నుంచిగా ఆళ్వార్లు తిరువడి సంబంధం స్వామి రామానుజులు ఆడకుండా అని చెప్తాడు. ఆళ్వార్లు తిరువడి సంబంధం. అప్పుడు దాంట్లో 7వ పాసరం ఆచార్యుడు గురించి చెప్తాడు. ఎవరు? తిరువరంగత్తవదనార్క ఆచార్యుడు కూరత్తాళ్వారు, రామానుజుల వారు కాదు. అయితే రామానుజుల వారు కాకపోయినా కూడా కూరత్తాళ్వారు నా తిరువుడి పట్టమాక రామానుజుల వారు తిరువుడి పెట్టుకుని ఆయన నియమనం. ఆ పాసురం అనేది ముడియై கடக்கம் பெரும்பகடான் மஞ்சமுக்குரம்பாம் குடியை கடக்கம் நம் கூறத்தாழ்வான் சரண் கூடியபின் படியை கடத்தமை ராமானுஜன் புகழ்பாடி அல்லா వడిயை கடத்தல் ఎనక్కినియాదం వరుత్తం అంటే చెప్పి దాంట్లో పాసురం. దాని తర్వాత పొయ్గై ఆళ్వారు ప్రారంభించి 12 ఆళ్వార్ క్రమం అంటే చెప్పుకుంటా వస్తారు. ఆ చెప్పుకుంటా వచ్చినప్పుడు సరైన క్రమంగా రావాలి కదా. అలా మధ్యలో ఒక రీతి భంగం వచ్చింది. ఎట్లా వచ్చింది చెప్తాను చూడండి. మొదట ఏం చెప్పాలా? మొదలాళ్వారు ఎత్తాలి కదా, సరిగ్గా ఎక్కించాడు. దాంట్లో మార్పే లేదు. అప్పుడు 7 పాసురాల అవతారికి ఏం చెప్పాను. 8వ పాసురం నుంచి ఆళ్వార్ల పాసురం చెప్పాడు. అప్పుడు 8వ పాసురం పొయ్గై ఆళ్వార్ పాసురం. వరుత్తం పురవిరుల్ మాత్రయం పొయ్గై పిర రామానుజం పుస్తకం చేతిలో ఉందంటే చూసుకోండి. வருத்தும் புறவிரல் மாற்றையும் பொய்கைப்பிரான் மறையின் குருத்தின் பொருளையும் செந்தமிழ் தன்னையும் கூட்டி ஒன்ற திருத்தெண்டெரித்த திருவிளக்கை தன் திருவுள்ளத்தே இருத்தும் பரமன் రామానుజన్ ఎం ఇరయవని చెప్పి ఇది 9వ పాసరం. ఇది పొయ్గై ఆళ్వార్ పాసరం. దాని తర్వాత 10వ పాసరం అనేది ఇది 8వ పాసరం. 9వ పాసరం అనేది భూదత్తాళ్వార్ పాసరం. இறைவனைக்கான இதயத்திருள்கட ஞானமென்னும் நிறைவிலக்கேற்றிய பூதத் திருவடித்தார்கள் நெஞ்சத்து உரைய வைத்தாலும் ராமானுஜன் புகழோதும் நல்லோர் மறையினை காத்து இந்த மன்னகத்தே மன்ன வைப்பவரே అని చెప్పి ఇది 9వ పాసరం. ఇది భూదత్తాళ్వార్ పాసరం. దాని తర్వాత 10వ పాసరం పేయాళ్వార్ పాసరం రావాలి కదా, వచ్చేసింది, సరిగ్గా వచ్చింది. మన్నియ పేరురుల్ మాండపిన్ కోవలుల్ మామలరా கண்ணோடு ஆயனை கண்டவை காட்டும் தமிழ்த்தலைவன். அது பேரு தமிழ்த்தலைவன் பேரு. தமிழ்த்தலைவன் பொன்னடி கோட்டுமை ராமானுஜர் கண்பு பூண்டவர்தால் சென்னியில் சூடும் తిరువడయార్ என்றும் సీరియరే అని చెప్పి 3 పాసరాలు క్రమంగా చెప్పేశాడు. మొదలాళ్వార్ పొయ్గై ఆళ్వార్ 8వ పాసరం, భూదత్తాళ్వార్ 9వ పాసరం, పేయాళ్వార్ 10వ పాసరం. ఇప్పుడు 11వ పాసరం ఏం పాసరం రావాలా? తిరుమేషి ఆళ్వార్ రావాలి. 11వ పాసనం తిరుమేషి ఆళ్వార్ రాలేదు. స్వామి వచ్చింది, తిరుప్పానాళ్వార్ పాసనం వచ్చింది. అదేం స్వామి క్రమమే లేదే.
క్రమం ఎట్లా వచ్చింది? తిరుపానాడు పాసం రాకూడదే, తిరుమేశ్వర పాసం కదా రావాలంటే తిరుపతి రాలా. తిరుప్పానాడు వారి పాసనం వచ్చిన తర్వాత దాని తర్వాత తిరుమేశ్వర పాసనం వస్తుంది. స్వామి ఇది రీతి భంగం. ఎట్లా ఇక్కడ వచ్చింది? పాల్గొన మాసం వదిలేశాడు, ఆళ్వారు అవతారం లేదు. చైత్ర మాసం వదిలేశాడు కదా, రీతి భంగం చెప్పేసి దానికి రీతి భంగం కాదు, దానికి మన సమాధానం చూసేసాం కదా. ఇప్పుడు దీనికి సమాధానం చూడాలా. ఎందువల్ల స్వామి తిరుపానాడు పాసనం పెట్టాడు? తిరుమేశ్వర పాసనం పెట్టాలా? పెట్టకుండా ఎందువల్ల తిరుపానాడు పెట్టి తిరుపానాడు పాసనం చెప్పేదా? 11వ பாசுரம். சீரிய நான்மறை செம்பொருள் செந்தமிழாலழைத்த பாடி அரும்புகள் பான் பெருமாள் சரணாம்பதுவத் தாரியல் சென்னி ராமானுஜன் தன்னை சார்ந்தவர்தம் காரியவன்னை ఎన్నాళ్ళు చల్లాది కట్టడెత్తికి మధ్యలో తిరుపానాడు వారు పెట్టేశాడు. ఇది రీతి భంగం. అటైతే ఈ క్రమం మారిపోయింది. ఎందుకు స్వామి మారిపోయింది అయితే తిరుమేశ్వర చెప్పాల. అయితే తర్వాత పాసనం తిరుమేశ్వర వచ్చింది. అప్పుడు ఆ పాసనం ఇడం కొండ కీర్తి మణిశక్రవన్ ఇడయడి పోద వడంగి విదయత్తి రామానుజన్ ఆ పాసనంగా ఈ తిరుపానాడు వారి పాసనం ముందు వచ్చిండాల, అది రాలా. తిరుపానాడు వారు చీరియ నాన్మறை చెంబొరులు ఆ పాసనం వచ్చిన తర్వాత తిరుమేశ్వర పాసనం ఇడం కొండ కీర్తి మణిశక్రవన్ ఆ పాసనం వచ్చింది. ఎందువల్ల స్వామి ఈ ప్రకారం వచ్చింది? బాగా గుర్తుగా వినండి. ఆళ్వార్లు 10 మందిలు. ఇప్పుడు ఇక్కడ కూడా మధురకవి ఆళ్వారు ఆండాలు సపరేట్ గా తీసేసింది ఉంది. 10 మందిలో ఆళ్వారు ప్రథమ నెట్టాయి. దాంట్లో 5 ఆళ్వార్లు ఉన్నారు కదా, ఈ 5 ఆళ్వార్లు క్రమం వేరు, మిగతా ఆళ్వార్లు క్రమం వేరు. స్వామి ఏందేదో కొత్తగా చెప్తున్నారు స్వామి, నాకేమో అర్థం కాలేదు. ఏం లేదు, ఏం క్రమం అనేది చెప్తాను. 5 ఆళ్వార్లు క్రమం వేరు, మిగతా ఆళ్వార్లు క్రమం వేరు. అట్లయితే 4000 దివ్యబృందం వాళ్ళు సేవించలేదా? సేవించారు. వాళ్ళ గ్రంథం అని 4000 దివ్యబృందం ఉండదు. అయితే వాళ్ళ క్రమం వేరు, వీళ్ళ క్రమం వేరు. ఏం క్రమం అంటే ఈ 5 ఆళ్వార్లు అంటే పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్, తిరుపానాళ్వార్, ఈ 5 ఆళ్వార్ల క్రమం వేరు. దాని తర్వాత நம்மாழ்வார், மதுரகவி ஆழ்வார், ஆண்டாள், பெரியாழ்வார், కులశేఖర ఆళ్వార్, ఇంత వీళ్ళ క్రమం వేరు. ఏం క్రమం అంటే ఒక పాసరం వస్తే ఒక గ్రంథం తీసుకుంటే గ్రంథంలో లాస్ట్ లో ఈయన చెప్పాడు, ఈ పాసరం చెప్పాడు, ఇన్ని ఫలితం చెప్పారు, దీనికి ఇది ఫలితం నుంచి చెప్పి పూర్తి అవుతుంది కదా. ఒక విషయం చెప్తాం. ఇప్పుడు తిరుపాలు తీసుకుంటాం. తిరుపావుల లాస్ట్ పాసరం ఇది. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்தி கீழியா செல்லிரஞ்சி அங்க பரகொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமல தந்தெரியில் పట్టర్విరాన్ కోదై సొన్న. అప్పుడు ఈ పాసురాలు ఎవరు అనుగ్రహించారు అని చెప్పి కోదై అని ఆండాలు ఈ పాసురం అనుగ్రహించింది నాకు ఉన్నది. దాని తర్వాత సంగத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசுரைப்பார் 2 மால்வரைத்தோல் శంగం తిరుమగత్తి సంగ తిరుమాలాలు ఎంగం తిరువరు పెట్టుకున్నాడు. ఈ పాసరాలు 30 పాసరాలు ఎవరు చెప్తారో వాళ్ళకి ఈ ఫలితం అని చెప్తుంది. అప్పుడు ఫలితం చెప్పి ఎవరు సేవించోరు అదంతా చెప్తుంది కదా, వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారని చెప్తుంది కదా, అన్ని చెప్పింది. ఈ ప్రకారం ఊరు గాని పేరు గాని ఫలితం గాని చెప్పకుండా ఉండే ప్రబంధాలు ఆళ్వార్లు 5 మంది. వాళ్ళకి ఊరు పేరు లేదు, ఫలితం లేదు, ఏమీ లేదు. అట్టడా స్వామి? ఒకే విషయం చెప్తాను. ఇప్పుడు நம்மாழ்வார் సేవించారు కదా, దాని కడాపాసనం ఇది. అవావట్టు వీడు పెట్ర కురుగూర్ చెడగోపన్. తిరువావిన ఇది మీకు గుర్తుంటుంది అనుకుంటాను. అవావట్టు వీడు పెట్ర కురుగూర్ చెడగోపని, అది ఎంత పర్వాలేదు. ఇప్పుడు తిరుపల్లాండ్ తెచ్చుకుంటామే. తిరుపల్లాండ్లో పల్లాండెంట పవిత్రనై పరమేటియై శాంతమన్నం విల్లాండాం తన్నై విల్లివత్తూర్ విట్టు సిత్తన్ ఆయన పేరు చెప్పుకున్నాడు. విరింబియ సొల్ నల్లాండెండ నవీందురైప్ప నమో నారాయణాయ వెంట పల్లాండ పరమాత్మని చూందిరుందేత్తూర పల్లాండేని చెప్పి ఫలితం ఏమంటే ఏం లేదు స్వామి ఫలితం, అక్కడ పోయి శ్రీవైకుంఠం పోయి పల్లాన్ని సేవిస్తారని ఫలితం చెప్పేశాడు. అప్పుడు పెరియాళ్వార్ పాసన ఆయన పేరు చెప్పేశాడు, ఆయన శివిలి పుత్రులు ఉండాలని చెప్పేశాడు, ఫలితం పూర్తిగా చెప్పాడు కదా.
ఆ ఫలితం గాని పేరు గాని అదే ప్రకారం ఊరు గాని చెప్పకుండా ఉండే ఆళ్వార్లు 5 మందులు. ఈ 5 మందిని ఫలితం చెప్పలేదు, ఊరు పేరు చెప్పలేదు. ఇప్పుడు ఒక్క మాట ఎత్తుకుంటాను, మీకు తెలిసిన పాసమే తీసుకుంటాను. ఇప్పుడు పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ పాసలు అంత మాత్రం మీకు గుర్తు ఉండదు. అయితే కడావాసం చెప్తే కడావాసంలో ఆయన పేరే ఉండవు. సామాన్యంగా ఈ 5 ఆళ్వార్ని ఈ పాసనాలు ఇచ్చారు కదా, முதல் திருவந்தாதி, 2ஆம் திருவந்தாதி, 3ஆம் திருவந்தாది, 3 ఆళ్వార్లు, పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. దాని తర్వాత తిరుచంద విరుద్ధం, నాన్ముగన్ తిరువందాది, ఇది తిరుమేషి ఆళ్వార్ చేసింది. అమరనాథి పిరాన్ తిరుప్పానాళ్వార్ చేసింది. ఇప్పుడు తిరువాయుడి నమ్మాళ్వార్ అనే మారన్ చడగోపం చేసిందని ఆ పాసులనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే ప్రకారం అమరనాథి పిరాన్ ఒక గ్రంథం తిరుప్పానాళ్వార్దా చేశాడు అని చెప్పి ఆ పాసుల్లో కనిపిస్తుంది అంటే కనిపించదు, ఏమిటో ఆయన పేరే లేదు. అదే ప్రకారం పొయ్గై ఆళ్వార్ మొదలు తిరువందా చేశాడు కదా, ఆ మొదలు తిరువందాది పొయ్గై ఆళ్వార్ చేశాడు అని చెప్పి ఆయన పాసంలో కనిపిస్తుందంటే కనిపించదు, ఆయన పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు, ఫలితం కూడా లేదు. అదే ప్రకారం తిరుమేషి ఆళ్వార్ కూడా అప్పుడే వాళ్ళు సపరేట్ చేసేయాలి. అప్పుడు ఊరు చెప్పుకోలేదు, సపరేట్ చేసింది ఒకే ఒక పాసనం చెప్తాను. అమరనాథిగిరాన్ తిరుపానాళ్వార్ పాసనం. అమరనాథిగిరాన్ அடியார்க்கென்னை ஆட்படுத்த விமலன் விண்ணவர்கோன் விரையார்படில் வெங்கடவன் நிமலன் நின்மலன் நீதிவானவன் நீல் மதிலரங்கத்தம்மான் తిరుకమలపాదం వంది అని కన్నినుల్ల ఒక్కిండది మొదటి పాసనం. కడాపాసనలుగా పేరు చెప్తారు, ఊరు చెప్తారు, ఫలితం చెప్తారు కదా. ఇప్పుడు ఇదే అమరనాథిగిరాన్ 10 పాసనం. ఆ 10 పాసనంలో కడాపాసనంలో పేరు ఊరు చెప్తారా చూస్తామా? కడాపాసనం చూడండి. కొండల్ వన్ననై கோவலனாய் வெண்ணையுண்டவாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் அணியரங்கன் என் அமுதனை கண்டகன்கள் మట్టొండినై కానా. ఇదా పాసనం. దీంట్లో ఈ 10 పాసరాలు చెప్తే ఈ ఫలితం లేదు. ఈ 10 పాసరాలు ఈ ఊళ్ళో ఉండే ఈ ఆళ్వార్ అనుగ్రహించేను లేదు. అప్పుడు ఊరు పేరు లేదు, ఆళ్వార్ పేరు లేదు, ఫలితం లేదు. అలాంటి 5 ఆళ్వార్లు ఉన్నారు. అలాంటి వాళ్ళు 5 ఆళ్వార్లు ఉన్నారు. అందువల్ల 5 ఆళ్వార్లు సపరేట్ గా చెయ్యాలి కదా. అందువల్ల ఏం చేశారంటే పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, ఈ 5 ఆళ్వార్ను ఊరు పేరు వాళ్ళ పేరు పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు సపరేట్ గా చేయాలని చెప్పి వాళ్ళ పాసనాలు మొదలు 5 పాసనాలు పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఇంకో సందేహం ఉండదు. సరే స్వామి, అటైతే పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ చెప్పాడు కదా, దాని తర్వాత తిరుమేషి ఆళ్వార్ చెప్పిన తర్వాత తిరుప్పానాళ్వార్ చెప్పిండు వచ్చా, అప్పుడు కూడా అదే క్రమంగానే వస్తుంది. మీరు గుర్తుగా ఇదే వినాల. ఇది చాలా శ్రమపడి చెప్తున్నాను, మీరు వింటే నాకు ఆనందం. అప్పుడు పొయ్గై ఆళ్వార్, భూదత్తారు క్రమంగా చెప్పేశాడు. దాని తర్వాత తిరుమేషి ఆళ్వార్ కదా, తిరుమేషి ఆళ్వార్ చెప్పిన తర్వాత తిరుప్పానాళ్వార్ చెప్తే కూడా అదే క్రమంలోనే వస్తుంది కదా. అట్లా చెప్పింది వచ్చినాయి. అట్లా చెప్పకుండా ఎందువల్ల తిరుమేషి ఆళ్వార్ తీసేసి తిరుప్పానాళ్వార్ని మధ్యలో పెట్టేసి మళ్ళా తర్వాత ఎందుకు తిరుమేషి ఆళ్వార్ పెట్టాలి? ఎందుకంటే పిల్లలు 5 మందిని ఉండాలనుకోండి. ఒక పిల్లలు చూస్తే ఈ పిల్లలా కాదు, వీళ్ళ పిల్లలా, వాళ్ళ పిల్లల తలవలేదండి అని చెప్పుకునే సందేహాలు ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే పిల్లల్ని మధ్యలో పెట్టేయాలి. ఆ సందేహం ఉండే పిల్లల్ని మధ్యలో పెట్టేయాలి. సందేహమే లేకుండా ఉంటుంది చూడ, వాళ్ళని లాస్ట్లో పెట్టే కూడా వాళ్ళకి సందేహం కాదు. మధ్యలో పెట్టేసామంటే సందేహం. అదే ప్రకారం ఇప్పుడు తిరుప్పానాళ్వార్ అనేది వెనకాల వస్తున్నారు. ఆళ్వార్లు క్రమం ప్రకారం చూసినప్పుడు పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమేషి ఆళ్వార్ ఒకే క్రమంలో ఉన్నారు. అందువల్ల ఇది ఒకే క్రమమే అని చెప్పి ఒప్పుకునేస్తారు. ఒప్పుకున్న తర్వాత తిరుప్పానాళ్వార్ పెట్టారంటే స్వామి ఈయన తిరుమేషి ఆళ్వార్ అయిపోయిన తర్వాత నమ్మాళ్వార్ రావాలి కదా, ఈయనేంటి తిరుప్పానాళ్వార్ పెట్టాడు, అట్లయితే వేరగమాల అని చెప్పి అనుకుంటారు. ఆ సందేహాలు కూడా రాకూడదు. అప్పుడు ఏం చేయాలా? తిరుమేషి ఆళ్వార్ వెనకాల పెట్టేస్తాం. తిరుమేషి డెఫినెట్ గా ఉన్నాడనే నిశ్చయ బుద్ధి వచ్చేసింది.
అందువల్ల మొదట తిరుపాడాడు. ఇదంతా ఎవరు తిరువరంగ శేషుడు అంత తిరువాయి ఈ రామానుజుడు ఉంటుంది ఈ వ్యాఖ్యానం ఇదంతా పూర్తిగా చెప్తున్నాడు. పూర్తిగా ఇదే త్రిలోకం స్వామి చెప్పినాడు. అద్భుతమైన గ్రంథం. స్వామిని ప్రతి ఒక్కటి మీరు ఇదిగా చెప్తారు, మాకేం చెప్పడం లేదు, మాకేం చెప్పనంటారు, మీరు పాటి చేస్తాం అన్ని చెప్తానే ఉండను. చెప్పిన వరకు మొదలు బాగా వినాలి. ఎందుకు చెప్తారంటే అప్పుడు వాళ్ళు మర్చిపోతారు, భద్రం కాదు, వాళ్ళు సపరేట్ చేసేస్తారని మధ్యలో తిరుపానాళ్ళని పెట్టేసి ఆనాక తిరుపతి ఆడవాళ్ళు పెట్టేస్తే లేదండి వీళ్ళు 5 మందులను ఒకే క్రమమే, పేరు చెప్పుకోలేదు, ఊరు చెప్పుకోలేదు, ఫలితం చెప్పలేదు, అందులో ఒకే క్రమమే అయిపోద్ది అని చెప్పేసి పూర్తి అయిపోయింది అనుకుంటే ఇంకొక ఆయన అడిగాడు. ఏం అడిగాడంటే, సరే అండి అటైతే ఏం చేసి ఉండొచ్చు అంటే, మీరు తిరుమనిషి ఆళ్వారికి ముందు తిరుపానాడు పెట్టారు కదా, ఎందుకట్ట పెట్టుకోవాలా? పొయ్యిగై ఆళ్వారు తీసి అయిపోయిన తర్వాత భూదత్తాళ్వారు పెట్టకుండానే తిరుపానాళ్వారిని పెట్టేసి ఆనాక భూదత్తాళ్వారు, ఆనాక పేయాళ్వారు, ఆనాక ఇట్లా తిరుమనిషి అట్లా పెట్టిండొచ్చు కదా, అది ఎందుకు చేయాల? అట్లా చేసిండొచ్చు కదా. తిరుమనిషి ఆళ్వారు రావాల్సిన ఒక ఆ పద్ధతిలో తిరుపానాళ్వారిని పెట్టేసి తిరుమనిషి ఆళ్వారు పెట్టారు కదా. అదే ప్రకారం పొయ్యిగై ఆళ్వారు అయిపోయిన తర్వాత మొదటి ఆళ్వారు అయినా ఉండి భూదత్తాళ్వారు రాకముందే తిరుపానాళ్వారిని పెట్టేసి దాని తర్వాత చేసి ఉండొచ్చు. అప్పుడు ఇదే క్రమం వచ్చిందంటే వచ్చి ఉన్ను. అయితే మొదలాళ్వారిని మనం ఎడదేయకూడదు. వాళ్ళకి పేరే మొదలాళ్వారు, అందుకుదా వాళ్ళు సపరేట్ చేయలేకూడదు. ఏ పరిస్థితులను పొయ్యిగయాళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారిని సపరేట్ గా చేస్తుంటే చేయనేకూడదు. అందువల్ల చేయకూడదని వస్తుందా, వాళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత తిరుమేషి ఆళ్వారి వెనక తోసి దానికి ముందు తిరుపానాళ్వారిని పెట్టేసి దాని తర్వాత ఏం పెట్టారు? తిరుమేషి ఆళ్వారు. ఇది క్రమం. అదే ప్రకారం ఇక్కడ ఎంత ఉందా చూడు. ఇక్కడ ఏం చేశాడు? பொய்கையார் பூதத்தார் பேயார் புகழ்மழிச ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்ய பட்டநாதன் అన్బర్దా తోడి అన్పారన్ అన్కలియన్ అని చెప్పి ఈ 10 మందిలో ఆళ్వార్ చెప్పినప్పుడు మధ్యలో కురసేది మధురకవి ఆళ్వార్ చూడి కుడితనాచారని ఆండార్. అదే ప్రకారం స్వామి ఎంపెరుమానార్ వీళ్ళు ముగ్గురు క్రమం వాళ్ళు చర్మపర్వ నెట్టయి వీళ్ళు ప్రథమ పర్వ నెట్టయి. అందువల్ల వాళ్ళతో వీళ్ళతో కలవకూడదని మొదటనే మనం ప్రతిజ్ఞ తీసుకున్నాము. ఆ ప్రకారంగా పేటిగా భావం చూసినాము. చూసిన దానివల్ల అందువల్ల వాళ్ళు సపరేట్ గా పోయింది. అందువల్ల చైత్ర మాసం చెప్పలేదు. ఏం పెద్ద క్వశ్చన్ అంటే, పాల్గొన మాసం మీరు ఎవరు చెప్పలేదంటే ఆళ్వార్లు అవతారం చేయలేదు, పాల్గొన మాసం చెప్పలేదు ఒప్పుకుంటానండి. చైత్ర మాసం మీరు చెప్పలేదే, ఎందువల్ల చెప్పలేదంటే నేను ఈ ప్రకారం ప్రతిజ్ఞ చేసుకున్నాను కదా, ఆ ప్రతిజ్ఞ చేసుకున్నాను కదా. అందువల్ల చైత్ర మాసంలో ఉండే మధురకవి ఆళ్వారు కానీ దాని తర్వాత స్వామి ఎంబెరుమానారు కానీ వాళ్ళ చర్మపర్వనిట్టైన ఉండే దానివల్ల వాళ్ళకి వేరే క్రమం ఉంటుంది, వేరే క్రమం ఉండే దానివల్ల చెప్పలేదు, పూర్తి చేశాడు. అయినా కూడా ఇంకా వాళ్ళకి కొంతమంది అడుగుతున్నారు, ఇంకా వాళ్ళకి ఏమిటంటే ఈ ప్రకారం ఇంకోటి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వంటే ఒక విషయం చెప్తాను. ఆశ్చర్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం. ఆచార్యదేని ఒక గ్రంథం నమ్మాళ్వారు తిరువుళ్ళం. ఆయన హృదయ కమలంలో ఆయన ఏం తలుచుకుంటాడో ఆ తలుచుకునే భావాన్ని అట్లనే చెప్పే గ్రంథంగా ఆచార్యదేవుని పేరు. ఆశ్చర్యమైన గ్రంథం, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ గ్రంథంలో నమ్మాళ్వారు ఏ దివ్య దేశాన్ని మంగళాశాసనం చేస్తున్నాడని చెప్పి ఒక క్రమం ఎత్తుకున్నాడు, ఒక క్రమం తీసుకున్నాడు. ఆ క్రమంలో కూడా రీతి భంగం వచ్చేసింది. ఏం స్వామి దీంట్లో కూడా అదే ప్రకారం చేశాడు? అవును, ఎందువల్ల వచ్చింది చూడాల. ఎందుకంటే ఇప్పుడు ఆళ్వారు తిరువాయుడి సేవించున్నాడు కదా, ఆ తిరువాయుడి ఏ క్రమంలో ఏ దివ్య దేశాన్ని మొదట పెట్టాడో ఆ దివ్య దేశం మొదట చెప్పాల. మొదట దివ్య దేశం ఏం తెలుసా? తిరుమాలిరుంచోల అழகர் கிளரொளி இளமை கெடுவதன் முன்னம் வளரொளிவாயோன் மருவிய கோயில் వలరిలం పొడిల్చూల్ మాలిరుంచోలై కలరులరాగిల్ శార్వతి సదిరే అని చెప్పి తిరుమాలిరుంచోలై మధురై కల్వడగని చెప్పాను కదా, ఆయన మొదటి దివ్యదేశం. ఆ దివ్యదేశం తీసుకోలేదు ఎవడు? ఆచార్యదేవుల గ్రంథంలో అది తీసుకోలేదు. మొదటి దివ్యదేశం ఏం చేసుకున్నట్టే శ్రీరంగం తీసుకున్నాడు. మొదటి దివ్యదేశం శ్రీరంగం
నమ్మాళ్ళవారు సేవించలేదు. శ్రీరంగం సేవించింది 7వ పత్తు 2వ తిరువామిడి. తిరుమాలిరంచోళ అழகர் ఎంపెరుమాన్ ఆయన మంగళాశాసనం ఇది 2వ పత్తు 10వ తిరువామిడి. దగ్గర 5 పత్తులు తేడా ఉన్నది. అట్లా ఉన్నప్పుడు ఎందుకు స్వామి శ్రీరంగం పోయాడు? పోవాల్సిన మళ్ళీ లేదంటే శ్రీరంగం కదా మొదటి దివ్యదేశం, అందువల్లంటే దాని తర్వాత తీసుకోవాలి కదా. లేదు, చాలా రీతి భంగం వచ్చింది. ఎందువల్ల ఆ రీతి భంగం వస్తుంది? దీంట్లో రీతి భంగం లేదు చూసేసాము. అయితే ఇప్పుడు దివ్య దేశంలో ఎందుకు ఆ రీతి భంగం వస్తుంది చూడాలా, వచ్చే వారం చూస్తాము. ఆళ్వార్ ఎంబెరుమానార్జియలేశనం ఆచార్యం తిరువడిలేశనం భాగవత తిరువడిగలే శరణం. కొంచెం మీరు గుర్తుగా ప్రతి ఒక్కటి అది చెప్తే మీరు కోపం చేసుకోవద్దు. గుర్తుగా మీరు వింటే చాలా శ్రమపడి చెప్తున్నాను. ఎందుకంటే ఇది చెప్పాలంటే ఎంత చూసుకుంటే చెప్పాల్సింది వస్తుంది. అందువల్ల అప్పుడు అది మీరు తెలుసుకున్నాను అనుకోండి, నాకు ఆనందం. అప్పుడే నాకు ఆనందంగా రామానుజులు వారు ఆనందం పడతారు. మనకి అది ముఖ్యం. స్వామి నమ్మాడు వారు ఆనందపడతారు. అందువల్ల కొంచెం మన మీద గుర్తు పెట్టుకొని అదే ప్రకారం నోట్స్ తీసుకొని దీని పుస్తకాలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు చూసామంటే మనకు కొంచెం ఆనందంగా అది కొంచెం అర్థమవుతుంది. అర్థం చేసుకున్నాం అంటే దానికి ఉండే వైభవం సపరేట్ అనుకుంటారు. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. ఆళ్వారం తిరుమానార్జియలేశనం ఆచార్యం తిరువడిలేశనం భగవత తిరువడిగలే శరణం.